ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడైన మా ప్రభువ, జీవం కలిగిన దేవుడ, మీకు వందనాలు స్తోత్రములు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మూడవ కూటముగా ప్రభు మరి మాకు అనుమతించిన దేవుడ స్తోత్రములు తండ్రి. గత రాత్రికాల సమయంలో మా దగ్గరికి వచ్చినట్టు దోతలను మేము గమనించాము. సాయంకాల సమయంలో మా దగ్గరికి వచ్చిన దోతలు తెల్లవారు వరకు మాతోనే ఉండి భయంకరమైన తీర్పు నుంచి మమ్మల్ని తప్పించి నిజమైన పర్వతం మీదకి మమ్మల్ని నడిపించారు మా ప్రభు. నిజమైన అత్యున్నతమైన సంఘంలోనికి మమ్మల్ని నడిపించారు మా ప్రభు. తూర్పు దళాధిపతి ఉదయకాల సమయంలో మేము తూర్పు దళాధిపతి గురించి మేము మాట్లాడుకున్నాము. ప్రత్యక్ష గుడారానికి ముందుగా మరి నివసించినటువంటి యూదా సంతతి, యూదా పాలెము, యూదా జనులకు ప్రధానిగా నయస్సోను మీరు నియమించారు. నయస్సోను యూదులకు ప్రధానిగా ఉన్నాడు. నయస్సోను మందిరములో మొట్టమొదటిగా మందిరం నిర్మించబడినప్పుడు మొట్టమొదటి అర్పణ అర్పించాడు. నయస్సోను మేఘాన్ని బట్టి వెంబడించి తన ప్రజలను నడిపించాడు. మేఘం ఆగితే తన జనులను ఆపుతున్నాడు. మేఘం నడుస్తుంటే తన జనులను నడుపుతున్నాడు. నయస్సోను దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు. మేఘం ఎప్పుడైతే పైకి తీసుకుని పడుతుందో నయస్సోను మొట్టగా పైకి లేస్తా ఉన్నాడు. ఆ పాళెములో ముందుగా నయస్సోను యొక్క రూపం కనపడుతూ ఉంది. నయస్సోను ఎప్పుడైతే లేస్తూ ఉన్నాడు, నయస్సోనుతో పాటుగా నయస్సోను యొక్క జాతి యూదులు లేస్తూ ఉన్నారు. యూదులు ఎప్పుడైతే తమ యొక్క గుడారాలను సర్దుకొని మరి వారి యాత్ర ప్రారంభిస్తున్నారు, అప్పుడు మిగిలిన 11 గోత్రీకులు వారి యొక్క గుడారాలతో వారు లేచి వీరిని వెంబడిస్తూ ఉన్నారు. మేఘస్తంభంలో ఉన్న నిన్ను నయస్సోను వెంబడిస్తున్నాడు. యూదులు నయస్సోను వెంబడిస్తున్నారు. మిగిలిన గోత్రీకులు యూదులను వెంబడిస్తూ ఉన్నారు. గొప్ప మాదిరిని మాకు ఉంచిన దేవుడు స్తోత్రములు. నిజమైన నయస్సోను క్రీస్తు థామస్ ముందుగా ఈ లోకంలో మాకు కనపడ్డారు. ఆయన మేఘాన్ని వెంబడించారు, మేము ఆయన వెంబడిస్తున్నాము. మా వెనక ఎవరైతే బుద్ధి లేని కనికలు ఉన్నారో వారు మమ్మల్ని వెంబడించబోతున్నారు. గొప్ప మాదిరిని మాకు ముందుగా ఉంచిన దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మరికొన్ని మాటలు వినడానికి మేము సిద్ధపడుతుండగా మీరే మాట్లాడండి. మా ఉద్దేశాలను మీరు దూరపరచండి. కేవలము ఏ ఉద్దేశంతో మమ్మల్ని ఈ లోకాన్ని తీసుకుని వచ్చారో, ఏ మాటలు చెప్పాలని మమ్మల్ని ఈ కూటమిలో నడిపించారో ఆ యొక్క మాటలతో మా హృదయాలను బలపరచండి. మీరే నాయకుడిగా ఉండి నడిపించి, మీరే నయస్సోనుగా ఉండి మా ముందు నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకోరమని మా విమోచకుడైన క్రీస్తు యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం ప్రభువా, ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం బ్రదర్. రెండవ రోజు 4వ కూడికలో ఒకరోజేనా? కూడికలు ఒక రోజులే, మనం గెలుచుకుంది 2 రోజులుగా. 4వ కూడికలో అది ఇది రావటంలో శబ్దం వస్తుంది. 4వ కూడికలో మరి కలుసుకొని ప్రభు యొక్క నామాన్ని మహిమపరచడానికి ప్రభు మనకి ఎంతగానో కృపనిచ్చారు. అందరూ కూడా పాటలు పాడినట్టున్నారు. సిస్టర్స్ ఎవరు సామర్థ్యం కలదో వారు సిస్టర్ పాడుతున్నట్టున్నారు నేను వచ్చినప్పుడు. చాలా సంతోషం సిస్టర్, వందనాలు ప్రత్యేకంగా మీకు. ఎందుకంటే ప్రభువుని మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ప్రభుని ఆరాధించాక వచ్చాం. ఏదో మనం ఊరికే గుంపులో వచ్చి కూర్చొని వెళ్ళిపోవడానికి రాలా. మీరు ఏ పని చేయగలరో ఆ పని చేయండి. సంఘంలో మీ పాత్ర ఏంటో మీరు దాన్ని పోషించండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు సిగ్గుపడాల్సిన పని లేదు దేవుణ్ణి ఆరాధించడానికి. పౌలు గారు అంటారు, మీరు మూలుగుతూ దేవుణ్ణి ఆరాధన చేస్తారా? మీరు అలాగే మూలిగి ప్రభుని ఆరాధన చేయండి. మీరు ఎలాగే చేయగలరో మీరు అలాగే చేయండి. ఎందుకంటే మన ప్రభుని ఆరాధించాక వచ్చాం మనం.
హల్లెలూయా. దేవుడు ఐగుప్తు రాజైన ఫరోను గురించి మాట్లాడుతున్నారు. ఫరోను గురించి మీరు ఏమనుకుంటున్నారంటే, జనులలో కొదమ సింహం వంటి వాడు అని మీరు అనుకుంటున్నారు. నేను చెప్పట్లా, మీరు అనుకుంటున్నారు. కానీ ఫరో ఎలాంటి వాడు అంటే, ఫరో సాతానికి గుర్తుగా ఉన్నాడు. ఐగుప్తు యొక్క రాజు ఫరో సాతానికి గుర్తుగా ఉన్నాడు. అందుకోసమే దేవుణ్ణి అవమానించాడు, ఎడారి దేవుడిని అవమానించాడు, దేవుని బిడ్డలను కూడా శిక్షించాడు, పని భారాన్ని పెంచాడు, వారి కష్టాన్ని దోచుకున్నారు, వారికి ఇవ్వాల్సిన జీతాన్ని ఇవ్వకుండా వారికి పెట్టాల్సిన ఆహారాన్ని పెట్టకుండా ఐగుప్తు యొక్క రాజనీతిని కూడా తప్పి దేవుని బిడ్డల్ని హింసించారు. వాళ్ళు దేవుని బిడ్డలు హింసించారు. ఈ ఫరో ఎహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఫరో మీరేమనుకుంటారంటే, జనములలో కొదమ సింహం వంటి వాడని మీరు అనుకుంటున్నారు. కానీ ఫరో ఎలాంటి వాడంటే, నదిలో ముసలి వంటి వాడు. ముసలి అపవిత్రత జంతువు, అది సాతానికి సూచనగా ఉంది. ఈ యొక్క ఫరో ఎలాంటి వాడంట, నదిలో ముసలి వంటి వాడు ఫరో. ఈ యొక్క నదిలో ఉన్న ముసలి వంటి వాడైన ఫరో ఏం చేస్తాడంటే, నదిలో ఉన్న నీటిని అన్నిటినీ కూడా రేపి నీటిని అపవిత్రం చేస్తూ ఉన్నాడు, బురద చేస్తాడంట. ఎహెజ్కేలు ద్వారా దేవుడు ఎంత క్లియర్ గా మాట్లాడాడు బ్రదర్. ఇప్పటి వరకు ఈ యొక్క లోకానికి ఈ యొక్క పదాలు అర్థం కాల, ఈ లోకానికి ఈ పదాలు అర్థం కాల. ముసలి వంటి వాడైన ఫరో నదిలో తిరుగుతూ, కలయ తిరుగుతూ, నదిలో ఉన్న నీటిని, స్వచ్ఛమైన నీటిని ఏం చేశాడు, బురద చేశాడు, పనికి లేకుండా చేశాడు. కాబట్టి నేను ఫరోకి తీర్పు తీర్చబోతున్నాను. ఎలా ఉంటుందంటే, ఫరోకి నేను తీర్చబోయే తీర్పు అతి భయంకరంగా ఉంటుందని చెప్తున్నాడు దేవుడు. ఒకసారి మనం ఎహెజ్కేలు చదువుతాం చూడండి. ఒకసారి 32వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను చూడండి. మరియు 12వ సంవత్సరము 12వ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. అంటే సంవత్సరం ఎండింగ్ లో, ముగింపులో. ఎప్పుడు ముగింపులో? ఏ సంవత్సరం ముగింపులో? రేపు మనం మాట్లాడుకుందాం. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు మన దేవుడు ఆరాధించదగిన వాడు. ఎక్కడి నుంచి? శాశ్వత కాలము నుండి. అంటే ఇది నిత్యత్వం. ఇది నిత్యత్వము. బిగినింగ్ ఎండింగ్ లేదు దీనికి. ఆది అంతం అనేది ఇక్కడ లేదు. కాబట్టి ఆది అంతము లేని కాలములో నుండి, కాలం అనేది లేదు అక్కడ, ఆది అంతము లేని నిత్యత్వంలో నుండి, కాలం అనే దానిలోంచి దేవుడు ఏం చేశారంటే, ఆది అంతము అనే ఒక కాల వ్యవధిని తీసుకున్నాడు దేవుడు. కొంత సమయం తీసుకున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు ఎలాంటి వారు, ఆయన తన ప్రజల మధ్యలో ఆయన ఏం చేయగలరు, సృష్టికర్తగా ఆయన ఏం చేయగలరు, ఈ భూమిని ఆకాశాన్ని ఎలా సృజించగలరు, మనుషుల్ని ఎలా తయారు చేయగలడు, ఆయన మనుషుల్ని ఎలా నడిపించగలడు, స్వేచ్ఛగా ఇచ్చిన మానవులు ఈ లోకంలో ఎలా ఉంటారు, వెలుగు చీకటి, జీవము మరణము, మంచి చెడు, వీటిని వేరుపరచడానికి దేవుడు ఏం చేశారంటే, ఆయన బహిరంగంగా అనుభవపూర్వకంగా చూపించడానికి, ఆయనలో ఉన్న మనకి, ఆమె ఎవరికి చూపించడానికి? ఆయనలో ఉన్న మనకి. హల్లెలూయా. దీక్షిత్ సాల్మాన్ బ్రదర్ ఇక్కడ ఉన్నప్పుడు, పెళ్లి కాక మునుపు దీక్షిత్ ఎవరో తెలియదు. కానీ ఎక్కడున్నాడు ఆయన? సాల్మాన్ బ్రదర్ యొక్క రక్తంలో ఉన్నాడు ఆయన, నడుములో ఉన్నాడు ఆయన. సాల్మాన్ బ్రదర్ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఓ, నా కుమారుడు పుట్టినప్పుడు నేను ఇలా చూపించాలి, ఇలా చేయాలి, అలా చూపించాలి, అలా ఉండాలి, ఆయనతో శ్రేయంగా ఉండాలి, జతేసుకొని తిరగాలి, ఈ ప్రకృతిలో అనేక విషయాలు నేను అతనికి ఏం చేయాలి, పరిచయం చేయాలి అని అనుకుంటున్నాడు ఆయన. కానీ ఆయన ఎక్కడున్నాడు? ఆయనలోనే ఉన్నాడు.
తనలో ఉన్నటువంటి ఆ యొక్క కుమారుణ్ణి, ఆ జీవాన్ని బయటికి తీసి ఒక రూపాన్ని ఇచ్చి తన వలె మార్చాడు దేవుడు. ఆమె ఎందుకు అంటే కాల వ్యవధి అదే దేవుడు తనేమై ఉన్నాడో చెప్పాలనుకున్నాడు. ఈ కాల వ్యవధిలో, ఈ ఆది నుంచి అంత వరకు ఈ కాల వ్యవధిలో తను ఎవరో చెప్పాలనుకున్నారు. ఎవరికి బ్రదర్? ఈ లోకంలో ఉన్న క్రైస్తవులకా? కాదు బ్రదర్. ఈ లోకంలో ఉన్న హిందువులకా, లేకపోతే ఇతర కులాలకా, ఇతర మతాలకా? ఎవరికి? తనలో ఉన్న కుమారులకు, కుమార్తెలకి. ఆమేన్. మరి వీళ్ళెవరు బ్రదర్? ఆ కుమారులు ఎవరు? వారు ఎంత ఘనమైన వారు, ఎంత బలమైన వారు చెప్పడం కొరకు, వారిని చూపించడం కొరకు, వీరిని భయపరచడం కొరకు వారిని ముందుగా ఉంచాడు దేవుడు అక్కడ. ఆమేన్. నువ్వెవరో చెప్పాలంటే అక్కడ ఎవరు ఉండాలి కదా బ్రదర్. ఇప్పుడు సింహం చూపించాలంటే, సల్మాన్ వాళ్ళ అబ్బాయికి సింహం చూపించాలంటే ఏముండాలి? ఇక్కడ సింహం ఉండాలి ముందుగా. వాళ్ళ అబ్బాయి ఈ లోకానికి రావడం కంటే ముందే సింహం అక్కడ ఉండాలి. ఆ సింహాన్ని గురించి ఆయన ఎరిగి ఉండాలి. అప్పుడు ఆయన ఏం చేయాలి? అబ్బాయి వచ్చినప్పుడు ఇగో ఒక భయంకరమైన జంతువుని చూపిస్తాను కదా అని తీసుకెళ్ళి చూపించాలి. నీవు ఈ లోకానికి రావడానికంటే ముందుగానే దేవుడు ఈ లోక ప్రజల్ని ముందుగా ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన ఎందుకంటే దేవుని కుమారులను గూర్చిన గొప్పతనము, ఆయన ఏం చేయగలడనే గొప్పతనము ఈ లోకానికి చెప్పడానికే. ఆయన కృపా బాహువ్యము, ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ఘనమైన వాడో, ఎంత మరి ప్రేమమూర్తో బయలుపరచడానికే దేవుడు ఈ లోక ప్రజలు సృజించాడు ఆయన. కాబట్టి ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఎరిగిన ప్రజలు ఆ దేవునికి రకరకాల పేర్లు పెట్టారు. కృష్ణ గారు మాట్లాడుతున్నారు. దేవుడు ఉన్నాయో వాళ్ళు నమ్ముతున్నారు, కానీ ఏ దేవుడో వాళ్ళకి క్లారిటీ లేదు. ఒకరు ఒక పేరు చెప్తున్నారు, మరొకరు ఒక పేరు చెప్తున్నారు, ఇంకొక పేరు చెప్తున్నారు, కానీ అందరికీ తెలుసు దేవుడు ఉన్నాడని. ఇప్పుడు ఆ ప్రజల మధ్యలో నీవు ఎవరో, దేవుడు ఎవరో బయలుపరచుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి నిత్యత్వం నుంచి కొంత సమయాన్ని తీసుకున్నాడు, ఆయన కాలాన్ని తీసుకున్నాడు. ఈ వ్యవధిలో ఆయన ఏం చేస్తున్నాడు బ్రదర్? నీవెవరో ఈ లోకానికి చూపిస్తున్నాడు ఆయన. ఆయన నిత్యత్వంలోంచి సమయాన్ని తీసుకుంది ఎవరంటే నీకోసమే. అంటే ఎంత ఉన్నతమైన జీవి బ్రదర్ మీరు. హల్లెలూయా. ఎప్పుడైతే సమయాన్ని తీసుకున్నాడో దేవుడు, ఆయనలో ఉన్న నిన్ను వేరు చేసి దృశ్య రూపంలో తీసుకుని వచ్చి ఈ లోకంలో ఉంచి తను ఏం చేయాలనుకుంటున్నాడో ఇప్పుడు ఒక్కొక్కటిగా నీకేం చేస్తున్నాడు ఆయన? వివరిస్తూ వచ్చాడు ఆయన. ఇంతకు ముందు దేవుడే స్వయంగా వివరిస్తున్నప్పుడు మానవుడు దూరం అయిపోయాడు. తన ప్రవక్తను, న్యాయాధిపతుల్ని, ఆలోచనకర్తలు పంపించాడు దేవుడు. తర్వాత ఆయనే నేరుగా దిగి వచ్చాడు నీ దగ్గరికి. ఒక్కొక్కటి దగ్గర నుండి ఏం చేస్తాడు? ఇప్పుడు నీకు వివరిస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క కాల వ్యవధి ఇదేంటిది? ఆది మరియు అంతము. ఈ కాల వ్యవధిలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? పని చేయాలనుకుంటున్నాడు. ఏం పని చేయాలనుకుంటున్నాడు అంటే నీవెవరో ఈ లోకానికి బయలుపరచాలనుకుంటున్నాడు. అందుకోసమే ఆది అంతం తీసుకున్నాడు దేవుడు. ఇక ఆది నుంచి అంతవరకు దేవుడు బయలుపరిచింది ఏంటంటే ప్రేమ బ్రదర్ ఎవరు, ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడికి వచ్చాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఇదే జరిగింది. ఆశ్చర్యంగా లేదా బ్రదర్? హల్లెలూయా. ఆది నుంచి అంతవరకు జరిగింది ఏంటి అంటే, ఈ ఆది నుంచి అంతవరకు అనేక మంది పరిశుద్ధులు వచ్చినా కూడా అల్టిమేట్ గా దేవుని యొక్క లక్ష్యం ఏంటి అంటే చివరి దినాల్లో వచ్చే ఆయనలో ఉన్న భాగమైన ప్రజల కోసం. హల్లెలూయా. మనము ఆయనలో ఉన్న భాగమే ఉన్నాం, మనము ఆయనే ఉన్నాం. ఆమేన్. మనమే ఆయనే ఉన్నాము, ఆయన మనమే ఉన్నాము. ఒక యెహోవా ఇప్పుడు అనేక మంది యెహోవాకి ఈ లోకానికి వచ్చాడు. అది బయలుపరచుకోవడం కోసమే నిత్యత్వములోంచి ఆయన కొంత తీసుకొని దానికి ఆది అని అంతమని పేరు పెట్టి మధ్యలో ఆయన చేసిన పని ఇది. ఆ తర్వాత మనం ఏమైపోతాం? ఈ ఆదికి ముందే ఉంది శాశ్వత కాలం. ఆదికి తర్వాత ఏముంటది? శాశ్వత. దీన్ని తీసుకునే దావీదు అంటున్నాడు, మన దేవుడు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపదగిన వాడు. హల్లెలూయా. అంటే నిత్యత్వంలో ఆయన ఉన్నాడు. ఆయన నిత్యత్వం నుంచి బయటకు వచ్చిన దేవుడు ఏం చేయాలి? ఆది నుంచి అంతవరకు ఆయన ఏం చేస్తున్నాడు? ఆరాధించబడుతున్నాడు. ఎవరి ద్వారా? తన యొక్క ప్రజల ద్వారా. హల్లెలూయా. కాబట్టి శాశ్వత కాలం నుండి మనం పట్టుకున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనం తయారు చేసుకున్న దేవుడు కాదు, మనం పెట్టుకుంటే వచ్చే దేవుడు కాదు. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్న దేవుడు ఆయన.
ఈజ్ నో బిగినింగ్ అండ్ ఎండింగ్. ఆయన ఆది అంతము లేనివాడు. ఇప్పుడు నీవు కూడా ఆది అంతము లేనివాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ దేవుడు తన ప్రజల కొరకు ఈ లోకములో అనేక ప్రవక్తల చేత వర్తమానాలు పంపించి తన ప్రజలను ఉజ్జీంపజేస్తూ, పడిపోయిన తిరుగుబాటు చేసిన తన ప్రజలను తన వైపు తిప్పుకుంటూ తన సంఘాన్ని దేవుడు నడిపిస్తున్న సమయంలో ఈ లోకాన్ని పాడు చేయడానికి, సంఘాన్ని పాడు చేయడానికి ఫరో లాంటి వారు, సిసేరా లాంటి వారు, యూదా లాంటి వారు, నిమ్రోదు లాంటి వారు, అబద్ధం లాంటి వారు బయలుదేరి, కొరాహు లాంటి వారు బయలుదేరి సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నారు. దేవుడు ఇంతకాలం సహించుకుంటూ వచ్చాడు. దేవుడు తన సంఘాన్ని పాడు చేస్తుంటే ఆయన కట్టుకుంటూ వచ్చాడు. ఆయన తన విశ్వాసం చంపుతుంటే ఆయన ఓదర్స్తూ వచ్చాడు. ఆయన ఆ 5వ ముద్రలో వాళ్ళు కేకలు పెడుతున్నారు, ప్రభువా నాదా సత్య స్వరూపి ఎందాక అని 5వ ముద్రలో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మొరపెడుతున్నారు ప్రభుకి, ఎందాక మేము ఇంకా ఈ బలిపీఠం కింద ఉండాలి. ఆయన అంటున్నారు ఇంకొంచెం కాలం మాత్రమే, సమయం లేదు ఇక. ఆయన ఏమంటున్నాడు? ఇంకొంచెం కాలం మాత్రమే, నీ సహోదరుల యొక్క లెక్క అప్ప చెప్పే వరకు. హల్లెలూయా. 1,44,000 మంది రాబోతున్నారు మీ సహోదరులు. వాళ్ళ లెక్క అప్ప చెప్పే వరకు ఆగండి. నేను ఎప్పుడు సహించను ఈ లోకాన్ని, ఇక నేను జడ్జిమెంట్ ఇచ్చి ఇవ్వబోతున్నాను ఈ లోకానికి అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఈ దేవుడు తన ప్రజల కొరకు ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, ఆలోచనకర్తల ద్వారా, అపోస్తలుల ద్వారా, క్రీస్తు ద్వారా ఆయన సందేశాన్ని ఇస్తా ఉంటే ఈ యొక్క ముసలి వంటి వారు బయలుదేరి, సంఘం అనే ఈ నదిలో ముసలి వంటి వారు బయలుదేరి వాళ్ళు ఏం చేస్తున్నారు? నీటిని గలిబిలి చేస్తున్నారు, బురదమయం చేస్తున్నారు, సంఘాన్ని పాడు చేస్తున్నారు. జనములలో కొదమ సింహం అనుకుంటున్నారు మీరు. కాదు కాదు, జనములలో ముసలి వంటి వాడు. జనములలో కొదమ సింహం కాదు అతను, జనాలను పాడు చేసేవాడు కాదు అతను. జనములలో, జనులలో, ఆ జనులలో కాదు, ఈ జనములలో, ఈ జనులలో ఇతను ఎలాంటి వాడు? ముసలి వంటి వాడు. ఈ ఫరో ముసలి వంటి వాడు. ఇతను ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. అక్కడ చివరి సమయము, ఇక ముగింపు సమయం ఇది. దేవుడు ఏతికలు చూపిస్తున్నాడు. చివరి సమయములో అనగా ఇది సంవత్సరము. దేవునికి ఎన్ని రోజులు అవుతున్నప్పుడు? ఇది ఆది మరియు అంతము ఒకే రోజు. దీంట్లో మనకి ఏడు కాలాలు మనకు కనపడుతూ ఉంటాయి. కానీ యాక్చువల్గా ఇది మొత్తం కూడా ఉదయము మరియు సాయంత్రం సృష్టికి ఒకరోజే. ఈ ఒకరోజు చివరిలో అనగా ఈ యొక్క యుగాంతములో, ఈ యుగాంతములో సాతానికి జరగబోయే తీర్పుని దేవుడు యెహెజ్కేలు ద్వారా ప్రవచనం ఎత్తి రాయించాడు దీంట్లో. హల్లెలూయా. 12వ నెల అనగా యుగాంతము, 12వ నెల అనగా ముగింపు సమయము. ఈ ముగింపు సమయంలో సాతానుకి దేవుడు చేయబోయే తీర్పుని యెహెజ్కేలు ద్వారా దేవుడు ముందుగానే మనకి ఇక్కడ రాయించి పెట్టాడు. ఆయన అంటారు చూడండి, ఇప్పుడు చూడండి, నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, ఐగుప్తు రాజైన ఫరోను గురించి అంగలార్పు వచనం ఎత్తి అతనికి ఈ మాట ప్రకటింపుము. అంగలార్పు వచనం ఎత్తు, సంతోష వచనం కాదు. ఏ వచనము? అంగలార్పు వచనము. ఇక నేను అతను లెక్క చూడబోతున్నాను. ఇక నేను ఎప్పుడు భరించను. అంగలార్పు వచనం ఎత్తి ఎలాగో ప్రకటింపము, ఈ మాట ప్రకటింపము, జనములలో కొదమ సింహం వంటి వాడవని నీవు ఎంచబడితివి, జలములలో ముసలి వంటి వాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్లతో నీళ్లు కలియబెట్టితివి, నీటి వాగులను ఏం చేశాడు? సారీ కలియబెట్టితివి, వాటి వాగులను ఏం చేశాడంట? బురద చేశాడు. వాగులన్నీ ఏమైపోయినాయి బ్రదర్? ప్రశాంత్ బ్రదర్, వాగులన్నీ ఏమైపోయినాయి బ్రదర్? లోకంలో ఉన్న వాగులన్నీ బురద అయిపోయినాయి. ఎవరు చేశారు బురద? ఫరో. సిఎస్ఐ ఒక బురదగుంట, పెంతెకోస్తు ఒక బురదగుంట, బ్యాప్టిస్టు ఒక బురదగుంట, ఈ లోకంలో ప్రతి సంఘము ఒక బురదగుంట. కారణము దానిలో ఫరో ఓ కలయి తిరిగి అతని కాళ్ళతో దాని అంతా కూడా తొక్కేసి స్వచ్ఛమైన సంఘాలని వాడు ఏం చేశాడు?
బురదమయం చేశాడు. ఇప్పుడు నువ్వు ఏ ఏ సంఘాల్లోకి వెళ్ళి నువ్వు కలయి తిరుగుతున్నావు అండి? ఏ సంఘంలో ఉన్నారు మీరు? ఆశ్రమంకి వెళ్ళావు సంఘానికి? దేంట్లోకి వెళ్తున్నావు అప్పుడు నువ్వు? బురద గుంట్లకి. సిఎస్ఐకి వెళ్తున్నావు నువ్వు. దేంట్లోకి వెళ్తున్నావు నువ్వు? బురద గుంట. పెంతెకోస్తు బ్రదర్, పెంతెకోస్తు పేరుకు పెంతెకోస్తు అండి. పెంతెకోస్తు దినమున వారు ఒక దేవుణ్ణి మానవుడిగా ప్రకటించారు అక్కడ. హల్లెలూయా. మరి నువ్వు పెంతెకోస్తు అనుభవం కలిగి ఉంటే నువ్వేం చేయాలి? ఈ కాలంలో మానవుడిగా దిగి వచ్చిన దేవుని గుర్తించాలి. మరి నువ్వు పెంతెకోస్తు సంఘం అయితే నువ్వు మరి మానవుడు దేవుడిగా ఉంటే నువ్వు గుర్తించావా? నువ్వు గుర్తించాలంటే నీవు ఒక బురద గుంట. నువ్వు ఏ సంఘమైన దానికి పేరు పెట్టుకోవచ్చు. నువ్వు నీ సంఘాన్ని, నీ సంఘములో సాతాను కలయ తిరుగుతూ బురదమయం చేసేసి. మరి ఏ సంఘంలో మీరు సభ్యత్వం కలిగి ఉన్నారు? పర్వాలేదులే, మేము ఈ సంఘానికి పండగకి వెళ్తాం, నూతన సంవత్సరానికి వెళ్ళొస్తాం, క్రిస్మస్కి వెళ్ళొస్తాం. వెళ్తున్నారా? వెళ్ళండి. ఎలాంటిది అది? పందులు దొరిలే బురదగుంట. నువ్వు పందువైతే వెళ్ళి పర్వాలేదు. పందులు తిరిగే బురదగుంటది. ఐగుప్తు రాజు ఫరో తన యొక్క కాళ్ళతో స్వచ్ఛమైన నీటిని, స్వచ్ఛమైన సంఘాన్ని, దేవుడు తన స్వరక్తం ఇచ్చి కాపాడుకునే సంఘాన్ని, దేవుడు తన కొరకు ప్రాణం పెట్టి నిలబెట్టిన సంఘాన్ని, ఆ సంఘంలో ప్రవేశించి ఆ సంఘంలో కలిదిరిగి ఓ కాళ్ళతో దానంతా కూడా కలిచేసి సంఘాన్ని భ్రష్టు పట్టించాడు. అలాంటి సంఘాల్లో నువ్వు సభ్యత్వం కలిగి ఉన్నావా? అలాంటి సంఘంలో నీవు ఉన్నావా? బురద సంఘంలో నీవు ఉంటున్నావు. దేవుడు ఏ సంఘాన్ని అయితే బురదతో నింపాడో, ఏ వ్యక్తి అయితే సంఘాన్ని పాడు చేశాడో ఆ వ్యక్తిని ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఫరో ముసలి వంటి వాడా, సంఘాన్ని పాడు చేసిన సాతానా, నేను నీకు తీర్పు తెచ్చబోతున్నాను. ఏం బ్రదర్, మన కళ్ళ ముందే జరుగుతుంది కదా? జరుగుతుందా? మనం చూస్తా ఉన్నామా? ఈ సేసే ఇంత రంగులేసింది కదా, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టింది కదా, ఈ ఆర్సెం ఎంత పెద్ద రంగులేసింది, ఎంత బిల్డింగ్ కట్టింది కదా. కానీ అదేంటి బ్రదర్? మెన్షన్ ఆఫ్ పిగ్స్. ఏంటది? పందుల చెప్పాలి గుహలండి. పందులు దొరిలే గుహలవి. ఈ యొక్క క్రైస్తవులు మనము దాడి చేయొచ్చు. వై డోంట్ కేర్. మనం వాక్యాలు చెప్పడానికి వచ్చాం. మనము ఒకవేళ ఈ వాక్యము చెప్పడం ఈ లోకం మనల్ని ఏమనండి, మనకు అవసరం లేదు. కానీ ఈ లోకంలో ఉన్న సంఘాలన్నీ కూడా ఫరో కాళ్ల చేత తొక్కబడి కలియదిరిగి బురదగా మారిపోయి అసహ్యమైనట్టుగా నీటిగా అసహ్యమైన బోధతో వారి యొక్క బోధన బలమని కూడా వాంతులతో నిండిపోయినట్టు సంఘాల్లో ఈ యొక్క లోకంలో కనపడతా ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, ఫరోకి నేను తీర్పు తీర్చబోతున్నాను. ఫరోకి నేను తీర్పు తీర్చబోతున్నాను. ఎవరైతే ఇప్పటి వరకు సజీవుల లోకంలో ఉన్నారో, ఆమేన్, ఎవరైతే మేము సజీవులమండి, మేము సజీవుల లోకంలో ఉన్నామండి అని ఎవరైతే చెప్పుకుంటున్నారో, ఆ చెప్పుకుంటున్నటువంటి ఆ సజీవుల లోకంలో నుండి నేను బయటికి తెరమి వేస్తానంటున్నాడు దేవుడు. చూడండి ఒకసారి మనం చదువు చూడండి. ముసలి వంటి వాడు, జలములలో ముసలి వంటి వాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్ళతో నీళ్లు కలియబెట్టితివి, వాటి వాగులను బురదగా చేసితివి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీ మీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి ఏం చేస్తారు? హల్లెలూయా. ఇప్పుడు వేసారా బ్రదర్? వల వేసారా మీరు? ఆ బురదలో దాగిన ఫరోని బయటికి రావడానికి, ఈ సంఘంలో దాగిన సాతాన్ని బయటికి రావడానికి దేవుడు నీకేమిచ్చాడు? వరం ఇచ్చాడు. నువ్వేం చేయాలి ఇప్పుడు? ఆ బురదలో వరం వేసి ఈ యొక్క సంఘాన్ని పాటు చేస్తున్నటువంటి దేవుని యొక్క సంఘాన్ని పాటు చేస్తున్న ఆ యొక్క సాతాన్ని, ఆ దుష్ట బోధకుల్ని, ఆది అబద్ధపు అపస్తుల్ని, అబద్ధపు బోధకుల్ని వరం వేసి నువ్వు బయటికి తీసుకురాగలరు. సంఘంలో ఉంది బ్రదర్. అవాళ దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు నీ చేతికి ఇచ్చాడు. ఆ బురద సంఘాల్లో ఉన్న
స్వచ్ఛమైన నీటిని పాడు చేస్తున్న సాతాన్ని, అబద్ధపు బోధనలు బయటికి తీసే బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు? నీకు ఇచ్చాడు. సాతాన్ని, సంఘంలో ఉన్న సాతాన్ని వెలుపలికి లాగే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? నీకు ఇచ్చాడు. వాడు తెల్లగురం వేసుకుని మొదటి ముద్రలో ముద్ర పగలగొట్టబడినప్పుడు తెల్లగురం వేసుకుని వాడు స్వారీ చేస్తూ వెళ్తాడు సంఘంలో. వాడు స్వారీ చేస్తూ వెళ్తా ఉంటే ప్రజలు ఏమనుకుంటారంట? ఇదిగిదిగో క్రీస్తు క్రీస్తు క్రీస్తు, ఓ ఈ తెల్లగురం మీద క్రీస్తు వెళ్తున్నాడు, ఈ తెల్లగురం మీద క్రీస్తున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఒక ఆయన వచ్చాడు, ఈ లోకానికి ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా? విలియం మ్యారియన్ బ్రెనహాం. ముందుగా వలబట్టుకుని ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏం చేశాడు? తన చేతిలో ఉన్న వాళ్ళని ఏం చేశాడు? బురద గుంటలోకి విసిరాడు. ఆయన విసిరినప్పుడు ఎవరు బయటకు వచ్చారు? సంఘాల్లో తెల్లగురు మీద స్వారీ చేసేవాడు క్రీస్తు కాదు, జయశాలి కాదు. ఆయనకి కిరీటము ఇవ్వబడుతుంది, కానీ మన ప్రభుకి కిరీటం ఉంటుంది. జనాలకు అర్థం కాల. తెల్లగురం కనపడేసరికి క్రీస్తు, నల్లగురం కనపడితే దెయ్యం. మనం అలా నమ్ముతున్నాం కాబట్టి వాడు సంఘాలు మోసం చేస్తూ వచ్చాడు. మనం అలా నమ్ముతున్నాం కాబట్టి నీ యొక్క హృదయాన్ని సాతాను మోసం చేస్తున్నాడు. కాబట్టి మనకంటే ముందుగా ఈ లోకానికి క్రీస్తు మరణం వచ్చి వాక్యమనే వలలు విసిరి సంఘాలని పాడు చేస్తున్న ఫరోని, ముసలి వంటి వాడైన ఫరోని, సాతాన్ని వెలుపలికి లాగి చూపించాడు ఆయన ఈ లోకానికి. హల్లెలూయా. ఇప్పుడు వధువు ఏం చేస్తుందంటే తన చేతిలో ఉన్న వలలతో ఈ యొక్క మురికి కోపంలోనికి వేసి, సిఎస్ఐ ఇదొక మురికి కోపం, దీంట్లో ఉన్నది ఎవరు? అపొల్లోయాను, అబద్ధాలు దీంట్లో ఉన్నాడు అని మనం వల విసిరి బయటికి లాగా చూపిస్తున్నాం. ఇది పెంతెకోస్తు, బాప్టిస్టు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, లూథరన్స్, ఏ సంఘమైనా సరే ఇది ఒక మురికి కోపము. దీని లోపల ఉండే ఈ యొక్క మురికి కోపములో సాతాను ఉందని వెలికి తీసి మనం ఈ లోకానికి మనం చూపిస్తూ ఉన్నాము. వల విసిరి మనం చూపిస్తూ ఉన్నాం. హల్లెలూయా. సంఘాల్ని పాడు చేసినటువంటి ఫరోని దేవునిగా, సింహముగా ఈ లోకానికి కనబరుచుకుంటున్న సాతానుని మనం చూపిస్తున్నాం. సాతాను కాదు, ముసలి. దేవుడు కాదు, ముసలి. సంఘాల్ని పాడు చేసి అపవిత్రం చేసే ముసలి, తన కాళ్ళతో పరిశుద్ధమైన నీటిని తొక్కే ముసలి అని ఈ లోకానికి మనం ఏం చేస్తున్నాము? నడి వీధిలో నిలబెట్టి సాతాన్ని మనము చూపిస్తా ఉన్నాము. అందుకోసమే వాడికి మీరంటే కోపం అండి బ్రదర్. సాతానికి మీరంటే ఎందుకు కోపం తెలుసా? ఆది కాండము నుండి వాడికి ఒక మాట వింటి ఉలిక్కి పడతాడు. వాడు చాలా సీనియర్ కదా, అనుభవశాలి కదా. 7,000 సంవత్సరాల వయసు ఉంది వాడికి. సాతాను వయసు ఎంత? 7,000 సంవత్సరాలు వాడి వయసు. నీ వయసు ఎంత? 20-30 సంవత్సరాలు కూడా నీకు. మరి వాడు ఎంత అనుభవశాలి? మరి అనుభవశాలిని తిప్పుకొట్టాలంటే మరి ఎంత అనుభవం ఉండాలి? అవునా? మరి అంత తెలివిగలడు వాడు. అంత అనుభవశాలికి ఒక్క పదం వినబడితే వాడు వణికిపోతున్నాడు. వాడు వెన్నులు వణుకు పుడుతూ ఉంది. వారి యొక్క కాళ్ళు బెల్సెస్తర్ కాళ్ళలాగా వణికిపోతూ ఉన్నాయి. అప్పుడు దాకా బెల్సెస్తర్ ఏం చేశాడు? ఊగిపోతున్నాడు. దేవుని మందిర ఉపకరణంలో పాత్రలు తెచ్చుకున్నాడు. దాంట్లో ఏం చేస్తున్నాడు? మద్యం పోసాడు, మందు పోసాడు. ఓ టీవీ సీరియల్ హీరో ఇట్రా, ఈ పాత్ర ఏంటో తెలుసా? తెలియదు మై డియర్ బ్రదర్. ఈ పాత్ర ఏమనుకుంటున్నావు? ఇది ఇజ్రాయేల్ యొక్క దేవుని మందిరంలో దేవునికి సేవ చేసే పాత్ర ఇది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను తెలుసా? దీంట్లో మందు పోసుకొని యెహోవాకి సేవ చేస్తున్నా. ఇప్పుడు నేను అప్పుడు అనిపిస్తున్నా. చూడండి బ్రదర్, ఎంత అవమానమో. దేవుడు ఊరుకుంటాడు బ్రదర్? దేవుని మందిర ఉపకరణాల్లో ఏది కూడా మీరు ఇంటికి తీసుకెళ్లొద్దని చెప్పాడు దేవుడు. ఎక్కడ ఉండాలి అవి? మందిరంలోనే ఉండాలి. కానీ ఇతను ఏం చేశాడు? నెబుకద్నెజరు మందిరాన్ని పడగొట్టి ఉపకరణాలు తీసుకొచ్చి ఇంట్లో పెడితే వాటిని తీసుకొచ్చి ఆ జనాలకు విందైపోయిందని, ఆ పోయటానికి పాత్రలు లేవని దేవుని యొక్క మందిర ఉపకరణాలు తీసుకొచ్చి దాంట్లో మద్యం పోసి ఏం చేస్తాడు? యాజకుడిలాగా సేవ చేస్తున్నాడట. యాజకుడిలాగా మందు తాగుతూ యెహోవాకి అర్పణ అర్పిస్తున్నా అని మందు అవుతున్నాడు ఎగతాళిగా. యాజకులు అంటే ఎవరు? యాజకులు అంటే బైబిల్ చెప్తా ఉంది, యాజకులు అనగా దేవుని యొక్క దూతలు. యాజకులు అంటే మామూలు వాళ్ళు కాదు బ్రదర్. వాళ్ళు ఎవరు?
దేవుని దూతలు. మరి నువ్వు దేవుని దూతలాగా యాక్షన్ చేస్తావా బెల్షస్సర్? ఎంత ధైర్యం నీకు? అపవిత్రపరుస్తావా దేవుని మందిర ఉపకరణాలని? నువ్వు అపవిత్రపరుస్తావా? ఎంత ధైర్యం నీకు? అంతేకాకుండా నువ్వేం చేస్తావు? టీవీ సీరియల్ హీరోని పిలిచి అతనితో పాటుగా డాన్స్ వేస్తూ ఉంటే అతనితో పాటుగా నీవు కూడా డాన్స్ వేస్తూ ఇది యెహోవాకి నేను హోమం చేస్తున్నా, అర్పణ చేస్తున్నా అని అవమానపరుస్తావా? నీ రాజ్యము లెక్క తేల్చేసాడు దేవుడు. అక్కడ చూస్తుండగా ఏమొచ్చింది? అంత పెద్ద బిల్డింగ్. ఆ బిల్డింగ్ లో ఒక చేయి సరిపోయింది బ్రదర్. ఒక ఏళ్ళు సరిపోయింది లోపలికి. ఒక ఏళ్ళు వచ్చింది లోపలికి బిల్డింగ్ లోకి. ఒక ఏళ్ళు లోపలికి వచ్చి ఏమైనా ఉంది గోడ మీద? అందరూ తాగి మొత్తలే ఉన్నారు. ఎవరి కాళ్ళు స్త్రీలు పురుషులు అర్ధంగా డాన్సులు. మధ్య మత్తులు వాళ్ళు ఏం చేస్తున్నారు? విచ్చలవిడితనము. లాస్ ఏంజల్స్ లాగా. చూసారు దానికి ఎంత భయంకరమైన తీర్పు వచ్చిందో లాస్ ఏంజల్స్ కి. ఆల్రెడీ దేవుడు హెచ్చరిక చేశాడు. ఒక సహోదరి ఆ ఎయిర్పోర్ట్ లో చెప్తా ఉంది, మీరందరూ పాపం చేస్తున్నారు, దేవుడు తీర్పు తెచ్చిపోతున్నాడు, యేసు రాబోతున్నాడు అని సహోదరి హెచ్చరిక చేసింది. అయినా వాళ్ళు ఎవరు కూడా చేయలేదు. ఈ యొక్క అగ్ని పడడానికంటే ముందుగా ఒక టీవీ సీరియల్ నటి నేను దాన్ని గ్రూప్ లో షేర్ చేశానా? చూసారా? ఆమె యేసుక్రీస్తు గురించి ఆమె ఒక హీరోగా లేకపోతే ఒక యాక్టర్ గా లేకపోతే ఏదో ఒక జోకర్ గా పరిచయం చేస్తా ఉంది జనాలకి. ఒక జోకర్ గా పరిచయం చేస్తుంది. నేను నమ్మను అతన్ని. ఇది జోకర్. ఒక క్రిస్టియన్ దేశం ఎంత దిగజారిపోయిందో చూడండి. దేవుడు చూస్తూ ఊరుకుంటాడు బ్రదర్. దేవుడు యెహోవా సంచరించిన భూభాగం అది. రక్త మాంసాలతో సంచరించిన భూభాగం అది. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? 3వ రోజు కల్లా అగ్ని కీలలు. అగ్ని కాల్చడానికి ముందుగా, తర్వాత లాస్ ఏంజల్స్, ముందు లాస్ ఏంజల్స్. ఫోటోలు మీరు సోషల్ మీడియా చూడొచ్చు. మీరు ఎంత భయంకరంగా తీర్పు వచ్చిందో. దేవుడు హెచ్చరిక చేస్తాడు, ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు ఆయన. ఇప్పుడు ఈ యొక్క బెల్షస్సర్ కూడా దేవుని యొక్క అతను చేసేది తప్పు. దేవుని యొక్క మందిర ఉపకరణాలను దాన్ని వాడుతూ అపహాస్యం చేస్తున్నాడు. ఒక బలమైన హస్తం లోపలికి వచ్చింది. గోడ మీద అక్షరాలు రాస్తా ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరి మత్తులో వాళ్ళు ఉన్నారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఒక హస్తం లోపలికి వచ్చి రాసింది. ఆ రాస్తూ గోడ మీద అక్షరాలు రాసుకుంటూ ఉంది. ఈ యొక్క దేవుని యొక్క మందిర ఉపకరణములతో మందు అవుతున్నట్టు బెల్షస్సర్ యొక్క చూపు ఎక్కడికి వెళ్ళింది? గోడ వైపు వెళ్ళింది. మిగతా వాళ్ళందరూ అలాగే చూస్తున్నారు. ఎవరికి తెలియదు, కానీ బెల్షస్సర్ దాన్ని రాయటం చూస్తున్నాడు. ఒక్కసారిగా అది అనుకున్నాడు. అప్పటి వరకు అతనికి అనుభవం లేదు. ఇంత పెద్ద భవనంలోనికి వచ్చిన ఈ యొక్క చెయ్యి ఏంటి? ఆ ఏలు రాస్తున్నటువంటి రాత ఏంటి? బెల్షస్సర్ యొక్క చేతిలో ఉన్న ఆ యొక్క ఉపకరణం ఏమైపోయింది? కింద వదిలేశాడు. కారణము అరికాలు మొదలుకొని తల వరకు బాడీలో షేక్ రావడం మొదలైంది. అరికాలు మొదలుకొని తల వరకు బెల్షస్సర్ యొక్క శరీరము గస 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 పడిపోతున్నాడు. బెల్షస్సర్ టీవీ సీరియల్ దగ్గరికి వచ్చాడు. హీరో నటించుకుంటూ ఆ టీవీ సీరియల్లో వేసిన పాత్ర ఎత్తాడు. ఇక్కడ ఆ సీరియల్లో ఏ పాత్ర నటించాడో ఇప్పుడు ఆ పాత్ర ఇక్కడ నటిస్తున్నాడు. ఇక్కడ నటిస్తూ దగ్గరికి వచ్చేసరికి బెల్షస్సర్ యొక్క పరిస్థితి ఎలా ఉంది? గస 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 కొనిపోతున్నాడు. రాజా, రాజా మీరు ఆరోగ్యంగా ఉన్నారా? నో రెస్పాన్స్. నో రెస్పాన్స్ బ్రదర్. ఎందుకని? దేవుని యొక్క మందిర ఉపకరణాలు పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా బ్రదర్? ఊరుకుంటాడు బ్రదర్? ఏదో దేవుని మందిరములో ఉన్న వస్తువులు పాడు చేస్తేనే దేవుడు ఊరుకోడు కదా. మరి దేవునికి నీవేమైనావు? దేవునికి నీవేమైనావు? సహోదరి, సహోదరుడా, నీవు దేవునికి నివాస స్థలమై ఉన్నావు. మరి మందిరములో సేవ చేసే ఉపకరణాలు అపవిత్రం చేస్తేనే దేవుడు ఊరుకోవట్లేదు కదా. మరి నీ శరీరాన్ని అపవిత్రం చేస్తే దేవుడు ఊరుకుంటాడా బ్రదర్? ఊరుకుంటాడా? బెల్షస్సర్ లాగా వణికిపోతావు. వెన్నులో నీకు వణుకు పడుతుంది. నీ చూపు, నీ మాట, నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ ప్రతిదీ నువ్వెవరంటే దేవుని యొక్క నివాస స్థలము.
బెల్షస్సర్ వణికిపోయాడు. ఇప్పుడు ఈ యొక్క ఫరో సాతాను ఒక పేరింటే వణికిపోతున్నాడు బెల్షస్సర్ లాగా. బాడీలో ఒక పార్ట్ కాదు, అరికాలు మొదలుకొని తల వరకు ఒళ్ళంతా తడిసిపోయి నీరు కాలిపోయి పడిపోయాడు బెల్షస్సర్ అక్కడ. ఇప్పుడు సాతాను ఒక పేరింటే వణికిపోతుంది, ఆది నుంచి వణికిపోతూ ఉన్నాడు. అందుకోసమే వాడు ఏం చేస్తాడంటే మోషేని పాడు చేయాలనుకున్నాడు, ప్రవక్తలు చంపాలనుకుంటున్నాడు. ఎందుకు? దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు, నిన్ను చంపడానికి నేను ఒక జనాన్ని రప్పిస్తా ఉన్నా సాతానా. దేవుడు చెప్పాడు అక్కడ ఆదికాండంలో, నిన్ను చంపడానికి, నీ తల మీద కొట్టడానికి, నిన్ను నాశనం చేయడానికి నేను ఒక జనాన్ని నిన్ను అప్పగిస్తా ఉన్నా. వారెవరై అంటే స్త్రీ సంతానము. వాడికి స్త్రీ సంతానం అనే పేరు వినబడితే సాతానికి వెన్నులో వణుకు బ్రదర్. హల్లెలూయా. పేరు వినబడితేనే వణుకాడికి. మరి వచ్చి కూర్చున్నది ఇప్పుడు నువ్వు, నీ దగ్గరికి రాగలరా బ్రదర్ వాడు? ఇప్పుడు నీ పేరు వినబడితేనే వాడికి వణుకు. కానీ ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఇక్కడ? దృశ్య రూపములో ఆదికాండము 3:15 రక్త మాంసాలతో ఎడుగుచ్చింది. ఇప్పుడు ఆ స్త్రీ సంతానం ఇప్పుడు ఎడుగుచ్చింది. ఇప్పుడు మరి నీ పేరు చెబితేనే సాతాను వెడిగిపోతాడే. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చోన్నావు ఇప్పుడు. ఆమేన్. అందుకోసమే నీవు ఈ లోకానికి రాకుండా ఉండాలని వాడు సాతాను వాడు సైన్యానికి డ్యూటీ చేశాడు. అయ్యా, మిగతా వాళ్ళ మీరు ఏదైనా చేయండి, చేయకపోండి, నాకు తెలీదు. ఆయన ఏదో చెప్పాడు పేరు, ఆయన ఏదో ఒక పేరు చెప్పాడు. ఏ పేరు అది? స్త్రీ సంతానం అంట. ఆ సంతానం యొక్క ఉనికి, ఆ సంతానం యొక్క ఆనవాళ్ళు కనపడితే చాలు, మీరేం చేద్దాను అక్కడ నాశనం చేసేయండి అని చెప్పాడు. అందుకోసమే మోషే పుట్టినప్పుడు వాడు ఏం చేశాడు? ఆ యొక్క స్త్రీ సంతానం ఒకవేళ బహుశా మోషే ఉండొచ్చు. ఫరో యొక్క హృదయాన్ని ఏం చేశాడు? కఠినపరిచాడు. కఠినపరిచి ఏం చేశాడు? ఆ మోషే కాలంలో పుట్టిన మగ పిల్లలందరినీ, ఎవరి గురించి? నీ గురించి బ్రదర్. సాతాను ఏం చేసింది? వాడికి ఎంత భయమో చూడండి బ్రదర్ మీ గురించి. ఒకసారి మీరు ఊహించుకోండి బ్రదర్, మీరంటే ఎంత భయమో చూడండి వాడికి. స్త్రీ సంతానం అంటే ఎంత భయమో చూడండి. ఒకవేళ మోషే స్త్రీ సంతానం ఏమని వాడు భయపడి అక్కడ ఐగుప్తులో ఆ స్త్రీ సంతానం వచ్చిందేమో భయముతో ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచి అక్కడ ఉన్నటువంటి మగ శిశువులందరినీ కూడా ఏం చేసింది? చంపించేసింది. ఆయన దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి దేవుడు తన యొక్క కుమారులు కాపాడుకుంటాడు. ఆయన యేసుక్రీస్తు వచ్చాడు, అప్పుడు సాతాను ఎక్కడ ఉంది? హేరోదులో ఉంది. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, నేరుగా అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు అనుకున్నారు రాజు అంటే, యూదులు రాజు అంటే రాజు ఇంట్లోనే పుడతాడు కదా అని. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? రాజుగారింటికి వెళ్ళిపోయారు. రాజుగారు బాగున్నారా? ఎక్కడ నుంచి వచ్చారా మీరు? మేము తూర్పు దేశం నుంచి వచ్చండి. ఎవరు మీరు? మేము ఖగోళ శాస్త్రవేత్తలమండి. ఎందుకు వచ్చారు మీరు? అయ్యా, ఈ దేశంలో ఒక యూదుల రాజు పుట్టాడు, ఆ రాజు మీ ఇంట్లో పుట్టాడని చూద్దాం మేము ఇక్కడికి వచ్చాం. రాజు పుట్టాడా? నేను రాజునండి. అవునండి, మీరు రాజే, ఆయన రాజులకు రాజు. అయినా రాజులకు రాజా? మరి రాజులకు రాజు అయితే నా ఇంట్లో పుట్టాలిగా. నా ఇంట్లో పుట్టలే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పుట్టి? ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. అయితే నా పిల్లలందరూ పెద్దోళ్ళు, నాకు పుట్టలే. ఆ రాజు ఏం చేస్తాడు? ఆయన లోకాన్ని పాలించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా ఎక్కడో తెలుసా? తెలియదండి. అయితే మీరు కనుక్కోండి, మీరు ఎక్కడి దాకా వచ్చారంటే మీకు తెలుస్తాడు అతను. ఆయన ఎవరో మీకు తెలుస్తాడు. ఎవరైనా స్త్రీ సంతానానికి మూల పురుషుడు. ఆయన స్త్రీ సంతానానికి మూల పురుషుడు వచ్చాడు అక్కడికి. ఆ స్త్రీ సంతానానికి మూల పురుషుడు ఆ ప్రాంతంలో పుట్టాడని ఎరిగి ఆ జ్ఞానం వచ్చి చెబుతూ ఉంటే ఆ రాజుకి భయం వేసింది. నేను రాజుని కదా, ఆయన రాజులకు రాజా అంటే నాకే రాజు ఆయన. కాబట్టి నేనేం చేయాలి? ఆయన్ని చంపేయాలి, నేను చంపేయాలి ఆయన్ని అని అలా చెప్తున్నాడు. అయ్యా మీరు కనుగొని ఎక్కడున్నాడో నాకు వచ్చి చెప్పండి. వాళ్ళు అన్నారు, తప్పకుండా రాజు గారు, మీకు చెప్పకుండా ఏం చెప్తాం, తప్పకుండా చెప్తాం. అయ్యా చెప్తారుగా? అయ్యా పెద్దోడో చిన్నాడో చెప్తారా? అయ్యా తప్పకుండా చెప్తామండి. మాట తీసుకున్నాడు. ఎవరు? రాజు గారు. ఎందుకంటే భయం పుట్టేసింది ఇప్పుడు ఆయనకి. నేను రాజు అనుకుంటే రాజులకు రాజు పుట్టాడా? అతను ఏం చేయాలి? ఉంచకూడదు. మాట తీసుకున్నాడు.
తప్పకుండా చెప్తామండి. వాళ్ళు ఆ యొక్క రాజు ఇంటి దాటి బయటకు వచ్చారు. నక్షత్రం మళ్ళా కనపడింది, తీసుకెళ్ళింది వాళ్ళని. వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఆయన ఆరాధించారు. పరిశుద్ధాత్మ వాళ్ళకి చెప్పిందట హృదయాల్లో, మీరు హేరు దగ్గరికి వెళ్ళటానికి వీలు లేదు. చూసారు బ్రదర్, గట్టిగా మాట తీసుకుని రమ్మని. కానీ చెప్పింది ఎవరు ఇక్కడ? పరిశుద్ధాత్మ చెప్పింది, నువ్వు మళ్ళా తిరిగి ఆడికి. వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయారు. 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు, వారం రోజులు చూశాడు. ఎవరో కూడా సమాచారము ఇవ్వలేదు, సమాచారం రాలేదు దానికి. వెంటనే ఏం చేశాడు? ఆజ్ఞ జారీ చేశాడు. అప్పుడే పుట్టిన బాలుడు మొదలుకొని 2 ఏళ్ల వరకు మగ శిశువులందరూ మీరు ఏం చేయండి? చంపేయండి. ఎవరంటే భయం బ్రదర్? ఎవరంటే భయంతో? స్త్రీ సంతానము రాబోతుంది, నువ్వు రాబోతున్నావు అనే భయము వాడికి 6000 సంవత్సరాల నుండి సోదరుడా. ఇప్పటి నుంచి కాదు, నీవు రాబోతున్నావనే వాగ్దానం వాడికి తెలుసు. నువ్వు వస్తే వాడికి ముగింపు వాడికి తెలుసు. కాబట్టి నీవు రాకుండా ఉండాలని వాడు వణికిపోతూ నీ పేరు వింటేనే భయపడుతున్నాడు వాడు. సీయోను కుమార్తె, హల్లెలూయా. నీవు స్త్రీ సంతానంగా ఉన్నావు. నీవు 1000 సంవత్సరాలుగా నీ కోసం నీ కుటుంబీకులు ఎదురు చూడలేదేమో కానీ వాడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎవరు? మీ చిరకాల శత్రువు. మీ చిరకాల శత్రువు ఎవరండి? నీకును స్త్రీకిని నీ సంతానానికి ఏం చేస్తాడు ఆయన? మరి మీకు చిరకాల శత్రువే కదా బ్రదర్. ఇప్పుడు సాతాను మీకు చిరకాల శత్రువే కదా, మీకోసం ఎదురు చూస్తున్నాడు. మీ శత్రువు మీకోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే మీ శత్రువు తెలుసు, చాలా మీద చెప్పండి వచ్చేస్తాడు. కానీ ఎలా వస్తాడో తెలియదు. ఉన్నవారు వచ్చేస్తాడండి, ఎలా వస్తాడో తెలియదు. యేసుక్రీస్తు వచ్చేస్తాడండి. ఆ స్త్రీ సంతానానికి మూల పురుషుడు, క్రీస్తులకి మూల పురుషుడు వచ్చేస్తాడని తెలుసు ఆయనకి. కానీ ఎలా వస్తాడో తెలియదు. అందుకోసమే ఎక్కడ పరిశుద్ధత కనపడినా, ఎక్కడ దేవుని ఆరాధన కనపడినా, ఎక్కడ దేవుని ఉద్యోగం కనపడినా అక్కడికి వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు, బోధన చెరిపేస్తున్నాడు, మనుషులను చంపేస్తున్నాడు, వాక్యాన్ని బోధించే వాళ్ళని చంపేస్తున్నాడు, ప్రవక్తలను చంపేస్తున్నాడు, అపోస్తలను చంపేస్తున్నాడు. కారణము, స్త్రీ సంతానం ఈ లోకానికి రాకూడదు. ఈ భూలోకాన్ని పాలించేవాడు ఈ లోకానికి రాకూడదు. ఎందుకంటే ఈ భూలోకం ఎవరి చేతిలో ఉంది? సాతాను చేతిలో ఉంది. ఇప్పుడు వాడు రాజు అయితే రాజులకు రాజు ఈ లోకం రాబోతున్నాడు. ఆ రాజులకు రాజు సంతానం రాబోతుంది అనే భయము 1000 సంవత్సరాలుగా సాతాన్ని వేధిస్తూ వస్తా ఉంది. దేవుడు ఊరుకుంటాడు బ్రదర్? ఆయన అంటాడు, ఇక వదిలిపెట్టినాడు. ఇక సంఘాల్ని పాడు చేసిన ఫరో, ముసలి వంటి వాడా, నదుల్ని బురద చేసి కలేవి తిరిగి బురద చేస్తున్న సాతానా, ఇక నేను వదిలిపెట్టను. ఇక నేను లెక్క తేలుస్తాను. నేను ఇక ఫైనల్ సంవత్సరమున 12వ నెలలో యుగాంతములో దేవుడు ఫరో లెక్క తేల్చబోతున్నాడు. దేవుడు సాతాను లెక్క తేల్చబోతున్నాడు. దేవుడు ఈ సంఘాల్ని పాడు చేసే సాతాను యొక్క లెక్క తేల్చబోతున్నాడు. దేవుడు ఎవరి ద్వారా అంటే నీ ద్వారానే. హల్లెలూయా. నీ చేతికి వలిచ్చి బయటికి లాగమని చెప్తున్నాడు దేవుడు. సోదరుడా, నీ చేతికి వలిచ్చాడు దేవుడు, వాక్యం ఇచ్చాడు దేవుడు. ఆ వాక్యం అనే వలని నువ్వు విసరు. నువ్వెవరిని బయటికి లాగాలి? సంఘాల్లో కలియ తిరుగుతూ బురద చేస్తున్న సాతాన్ని వెలుపలికి లాగి బంధించండి. వెలుపలి లాగి మీరు బంధించండి. ఆయన తర్వాత ఆయన అంటారు చూడండి, నేను ఇంకా మనం అసలు మన అంశాన్ని మొదలు పెట్టలేదు, టైం ఎంత అయిపోయింది? ఓ 10 ఏం బ్రదర్? అవునా? అయినా సరే నేను ఇవాళ నా అంశం పెడితే మళ్ళీ రేపు ఇంకోటి ఉండదు. మీరు తిన్నా తినపోయినా ఎన్నా వినకపోయినా నేనైతే ఇక్కడ చెప్పేస్తుంటా. ఒకసారి చూడండి, ఇది 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 ముగించుకుని మనం వెళ్ళిపోదాం. మరియు ఇది అయిపోయింది కదా, 3వ వచనం అయిపోయింది కదా, 4వ వచనం. ఆయన నిన్ను నేల పడవేసి నేను నిన్ను నేల పడవేసి ఒక నిమిషం వెళ్ళిపోయింది. 32 కదా. నేను నిన్ను నేల పడవేసి తెరపనాల మీద పారవేసేదను, ఆకాశ పక్షులను మీరు చదవడం బ్రదర్, నాకు ఇంకా మోతుంది. ఆకాశ పక్షులను నీ మీద
రానుండి చేసి నీ వలన భూజంతువులన్నింటినీ కడుపారా నీ మాంసములు పర్వతముల మీద వేసదను, నీ కడుపును నింపదను. ఏం చేయబోతున్నాడు దేవుడు దాన్ని? సహస్రాధిపతుల మాంసమును. ప్రకటనలో కనపడుతుందా మీకు ఈ వచనము? ఇదే తిరిగి మాకు అక్కడ కనపడతా ఉందా? ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళదలుచుకోలే. సాతానికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. సంఘాల్లో అపవిత్రం చేసిన, బోధలు పాడు చేసిన సాతానికి దేవుడు ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. వాడి యొక్క కళేబరాన్ని ఆకాశ పక్షులకు వేయబోతున్నాడు. వాడి కళేబరాన్ని పర్వతాల మీద పడవేయబోతున్నాడు, నేల మీద పడవేయబోతున్నాడు దేవుడు. స్పీడ్ కి తెలుసుకుంటే వెళ్ళిపోతుంది ఒకసారి. మరియు భూమిని నీ రక్త దారి చేత పర్వతముల వరకు నిన్ను పెరుగుతుంది, నీతో నింపుదను. నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును మరుగు చేసేదను, నక్షత్రములను చీకటి కింద వేసేదను, సూర్యుని ముఖచేత కప్పదను, చంద్రుడు వినల కాయకపోవను. నిన్ను బట్టి ఆకాశం ముందు ప్రకాశించే ద్రోగులాగా తల్లి అంధకారం పని చేసేదను, నీ దేశం మీద గాఢాంధకారము వ్యాపింప చేస్తున్నాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను వెలిగిన దేశంలోనికి నిన్ను వెళ్ళగొట్టి జన్మలలో నీకు సమయ దోషము కలుగు చేసి బహు జన్మలకు కోపం పుట్టించను. నా ఖడ్గము నేను వారి మీద కురిపించదను. తర్వాత మీరు ఇంటికి వెళ్తే చదవండి కదా. చూసారా? నా ఖడ్గాన్ని నేను యెహోవా ఖడ్గము, గిద్యోని ఖడ్గము, గిద్యోని ఖడ్గము, యూదుల ఖడ్గము. హల్లెలూయా. వారికి విరోధంగా మారిపోయిందంట ఖడ్గము. గిద్యోని ఎప్పుడైతే కేకలు పెట్టాడో ఆ ఖడ్గం అంతా ఒకరికి ఏమైపోయిందంట? అది విరోధంగా మారిపోయింది. ఇప్పుడు ఆ యెహోవా ఖడ్గము నీవే. ఆయన అంటున్నాడు, ఖడ్గమా కుడివైపు తిరగము, ఎడవైపు తిరగము, ఓ తలతలాడు మెరుస్తున్న ఖడ్గమా అని పిలుస్తున్నాడు దేవుడు. నేను సూర్యుని ఎంత స్వచ్ఛమైన ఖడ్గమా అని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఈ మధ్యన ఒక విషయం చెప్పారు తెలుసా మీకు? సూర్యుడు అంటే ఏ రంగులో ఉంటాడు? ఆరెంజ్, రెడ్. కానీ ఏం తెలుసా? సూర్యుడు అంత స్వచ్ఛంగా తెల్లగా ఉన్న నక్షత్రం మరొకటి లేదంట. బైబిల్లో రాయబడింది కదా బ్రదర్. నీ నీతి ఏం చేస్తాడు ఆయన? తెల్లగా చేస్తాడా, ఆరెంజ్గా చేస్తాడా, రెడ్గా చేస్తాడా దేవుడు? బ్రదర్ మరి సూర్యుడు ఏ రంగులో ఉండాలి? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కనిపెట్టారు దాన్ని. అబ్బా సూర్యుడు ఎరుపు రంగులో లేడు, ఆరెంజ్ రంగులో లేడు, కానీ సూర్యుడు ఎలా ఉన్నాడంట? ఆ యొక్క కొన్ని రకాల కిరణాలు కిందకు వచ్చిన తర్వాత రంగును మారుస్తున్నాయి, కానీ అసలు ఒరిజినల్ సూర్యుడు ఎలా ఉన్నాడంట? ప్యూర్ వైట్. అసలు అలాంటి నక్షత్రం మరొకటి లేదంట. ఆ సూర్యుడు లాంటి తెలుపు గల నక్షత్రము మరొకటి లేదు. ఎందుకంటే సూర్యుడు అనగా క్రీస్తుకి సూచనగా ఉన్నాడు. అలాంటి పరిశుద్ధమైన వాడు మరొకరు ఈ లోకంలో లేడు. కాబట్టి నీ నీతి ఆయన నీతిలా మారబోతుంది. హల్లెలూయా. నువ్వు నీ పాపము ఎంత ఎర్రగా ఉన్నా సరే అది తెల్లగా మార్చాలంట దేవుడు. ఎంత మార్చబోతున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావంటే తళతళలాడు ఖడ్గం వలె ఉన్నావు. నువ్వు ఇప్పుడు సాతానికి తీర్పు తీర్చే ఖడ్గంలో ఉన్నారు మీరు. ఇప్పుడు సంఘాలని అపవిత్రం చేస్తున్న ఫరోల్ని, సంఘాలని పాడు చేస్తున్న అబద్ధ బోధకుల్ని, ఎఫెసు సంఘము ఎవరిని సహించలేదు? దానికి ఒక మంచి పేరు ఇచ్చాడు దేవుడు, అవునా? ఆ ఎఫెసు సంఘము ఎవరిని సహించలేదంట. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము. ఎఫెసు సంఘాలు తీసారా? 2వ అధ్యాయము. నేను అవసరమైన చోట నేను చదువుతాను చూడండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభములను సంచరించబడి చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను, ఎఫెసు సంఘాలను ఎవరు సహించలేదు? దుష్టులు సహించలేదు. తర్వాత అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకునే వారిని ఏం చేస్తారు? వీళ్ళు పరీక్షిస్తారంట. లేదా నేను 4వ దూతను బ్రదర్, నేను 5వ దూతను బ్రదర్ అని ఎవరిని వచ్చారనుకో ఏం చేస్తారంట? వీళ్ళు పరీక్ష చేస్తారు. ఎక్కడ బ్రదర్ మీ పరిచయం ఏంటి బ్రదర్? సహించలేదు. వీళ్ళు ఎవరు? ఎఫెసు. థామస్ గారు చెప్తున్నారు, ఆ ఎఫెసు తనలో ఉన్న దుష్టుల్ని ఏం చేసింది? సహించలేకపోయింది. తనలో ఉన్న అబద్ధ బోధకుల్ని సహించలేకపోయింది. అలాగే ఇప్పుడు ఈ ఎఫెసు కూడా దుష్టుల్ని సహించలేదు. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని ఏం చేస్తుంది? పరీక్ష చేస్తుంది. మీలో ఆ క్వాలిటీ ఉందా బ్రదర్? మీరు మరో ఎఫెసులో ఉన్నారా? మీరు ఆ ఎఫెసులో ఉన్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నావో ఈ ఎఫెసులో కూడా అదే క్వాలిటీస్ ఉన్నాయి.
ఆ ఎఫెస్ లో ఏం జరిగిందంటే ఇదిగో మానవుడే దేవుడు అయినటువంటి పరిచయం జరిగింది అక్కడ. ఇక్కడ ఈ ఎఫెస్ లో కూడా ఇదిగో మానవుడే దేవుడు అయినటువంటి పరిచయం జరుగుతుంది ఇక్కడ. అక్కడ ఆ ఎఫెస్ లో అబద్ధ బోధలు సహించలేరు వాళ్ళు, దుస్తులు సహించలేరు వాళ్ళు, అపోస్తులు సహించలేరు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడున్న ఈ ఎఫెస్ లో మనం కూడా దుస్తుల్ని సహించలేం, అబద్ధ బోధన సహించలేం. మనం వాళ్ళు ఎలాంటి వారైనా సరే అవసరమైతే మనం భోజనం పెట్టి వందల బ్రదర్ వెళ్ళండి, వెళ్ళండి బ్రదర్, పర్వాలేదు వెళ్ళండి. సహించలేం మనం. ఎందుకంటే మనం ఎవరు? ఎఫెసు సంఘకాలము, దుష్టులను సహించలేని సంఘం మనం. ఆమేన్. అందుకోసమే నీలో ఉండి నీ యొక్క వాక్యాన్ని, నీ సంఘాలని కలవరపరుస్తున్నటువంటి ఫరోలని లాగి బయట వేయండి. మీరు భోజన బల్లలని కూడా వాంతో నిండిపోయి ఉన్నాయి. మీరు సొలొమోను బల్లతో భోజనం చేస్తున్నారు, మీరు విలువైన భోజనం బల్ల దగ్గర మీరు భోజనం చేస్తున్నారు మీరు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క చివరి కాల సమయంలో 12వ నెల చివరి నెలలో, సంవత్సరం యొక్క చివరి నెలలో దేవుడు యెహెజ్కేలు ద్వారా ఫరోకి, ముసలి వంటి వాడైన ఫరోకి జరగబోయే తీర్పుల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ యుగాంతంలో, ఈ చివరిలో ఈ యొక్క ఫరో, ఈ సాతానికి జరగబోయే తీర్పుల గురించి దేవుడు ఈ యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మనందరం ఇప్పుడు యెహెజ్కేలుగా ఉన్నాం మనం ఇప్పుడు. ఆమేన్. ఈ యెహెజ్కేలు దేవుడు ఈ లోకానికి హెచ్చరిస్తా ఉన్నాడు, సాతానికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. దానికి జరగబోయే తీర్పుల గురించి మాట్లాడుతున్నారు. ఎలా అంటే ఖడ్గము తళతళలాడే ఖడ్గముతో దేవుడు ఆ యొక్క ఫరోకి తీర్పు తెచ్చబోతున్నాడు. వాడి నరికి వాడి యొక్క మాంసాన్ని పర్వతాల మీద పడవేయబోతున్నాడు దేవుడు. ఆ గొప్ప పరిచర్లో దేవుడు నేను భాగస్వామ్యం చేశాడు బ్రదర్. హల్లెలూయా. అందుకోసమే సాతానికి భయం బ్రదర్. నీవంటే, నువ్వు ఈ లోకానికి వస్తున్నావంటేనే వాడికి భయం. నీ పేరు వింటేనే వాడికి భయం. 1000 సంవత్సరాలుగా నీ పేరు వింటే వాడికి భయము. కానీ వాడు ఊహించని రీతిలో వచ్చేసి నువ్వు ఇక్కడ ఏం చేసావు? సహోదరుడు హరీష్ బ్రదర్ వాడు అనుకున్నాడు స్త్రీ సంతానం అంటే ఎలా ఉండదు అనుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన సంఘంలో నిలబడైనా, తనకి స్థానంలో నిలబడని చెప్తున్నాడు, నేనే స్త్రీ సంతానాన్ని, సాతానా రా చూసుకుందాం. వాడికి షాకు. నేను ఏ రూపంలో వస్తాడనుకున్నా, ఎలా వచ్చాడా? ఎంత సామాన్యంగా చేశాడు దేవుడు. ఇటు చూస్తే వాళ్ళు పిలుస్తాడు, ఇటు చూస్తే సామాన్ పిలుస్తాడు, అటు చూస్తే రమేష్ భాయ్ పిలుస్తున్నాడు, 700 మంది పిలుస్తున్నాడు. ఇప్పుడు వాడికి పేరు వింటేనే భయపడిన సాతాన్ ఇప్పుడు ఎదురుగా నిలబడి పిలుస్తున్నాడు స్త్రీ సంతానం. ఇప్పుడు దేవుడు నీకు ఎంత గొప్ప స్థానాన్ని, ఆధిక్యతని, అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చారు సహోదరుడా. నీ పేరు వింటేనే సాతాను వణికిపోతుంది. నువ్వు వణకాల్సిన పని లేదు. వాడు నిన్ను చూసి వణికిపోతున్నాడు, నిన్ను చూసి వణికి పారిపోతున్నాడు. వాడు మిలియన్ల కొలది కిలోమీటర్ల దూరం నిన్ను చూసి పారిపోతున్నాడు వాడు. ఈ యొక్క యుగాంతపు చివరలో యెహెజ్కేలుగా ఉన్న మీకు, యెహెజ్కేలుగా ఉన్న మీకు దేవుడు ప్రవచనం ఎత్తి చెబుతున్నాడు, ఆ ముసలికి మీరు తీర్పు తెచ్చండి, వలేసి బయటికి లాగండి. హల్లెలూయా. సరే, మనం పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూద్దాం, మన అంశాలకు వచ్చేద్దాం. 2 తిమోతి 4వ అధ్యాయము 9-10 వచనం. చూడండి. నా యొద్దకు త్వరగా వచ్చినప్పుడు ప్రయత్నం చేయము. ప్రేమ విభాగమును స్నేహించి నన్ను విడిచి దశలకు వెళ్ళను. గ్రెస్కే గలతీయును, తీర్పు ధర్మదేవును వెళ్ళి లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్పును వెంటబెట్టుకునే రండు. అతను పరిచయం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. కుటుంబను ఎరుసలకు పంపుతుంది. నీవు వచ్చినప్పుడు నేను త్వరలో గర్భంలో ఉంచి వచ్చిన అయ్యని పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము. మొదటి తిమోతి 1వ అధ్యాయము 2వ వచనం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి స్వల్పం చెట్లు రాయని తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు, కనికరమును, సమాధానమును నీకు కలుగును గాక. నీవు ఎఫెసులో నిలిచి ఉండవాలని నువ్వు హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు హెచ్చరిస్తున్నాను. చాలు బ్రదర్, ప్రార్థన చేసుకోండి. ఓ మా మంచి ప్రభువా, అబ్రాహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, సియోను దేవుడా, ఈ రాత్రికాల సమయంలో మాతో ఉండి, మాలో ఉండి నడిపిస్తున్న దేవుడా, మీకే వందనాలు, స్తోత్రములు. ఓ ప్రభువా, ఆకాశములు మహాకాశములు పట్టదలని దేవుడవు, నిన్ను నువ్వు తగ్గించుకొని మా శరీరాల్లో ఇమిడిపోయావు మా ప్రభువా. ఈ యొక్క సృష్టిలో మొదటి సృష్టి నీవైపోయావు. ఓ అది కేవలము మాలో ఒదిగిపోవడానికే నువ్వు ఆ విధంగా తయారు చేసుకున్నావు. నువ్వు ఈ రాత్రికాల సమయంలో నువ్వు మాలో ఉన్నావని మేము ఎరిగి ఉన్నాం మా ప్రభువా. మేము మీ సొత్తని మేము ఎరిగి ఉన్నాం మా ప్రభువా. ఓ పౌలు గారు అంటున్నారు ఫిలిప్పీ పత్రికలో,
దేవుడు పదే పదే భూమి మీదకి ఎందుకు వస్తున్నాడు? దేవుడు పదే పదే భూమి మీదకి ఏం పని ఉంది? ప్రవక్తల రూపంలో, అపొస్తలుల రూపంలో, న్యాయాధిపతుల రూపంలో దేవుడు మాటి మాటికి భూమి మీదకి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే అక్కడ ఆయన అంటున్నాడు, నా సొత్తు భూమి మీద ఉంది. ఓ, నీ సొత్తుగా ఉన్న మా కొరకు నువ్వు మాటి మాటికి భూమి మీదకి వస్తూ ఉన్నావు. వివిధ రూపాల్లో నువ్వు భూమి మీదకి వస్తూ ఉన్నావు. నువ్వు మా కోసం వచ్చావని మేము ఎరిగి ఉన్నాం మా ప్రభువా. ఆ గొప్ప గుంపులు మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో కొన్ని లేఖన భాగాలను మేము చదివి ఉన్నాము. గ్రంథకర్త, గ్రంథములకు అనువాదం కూడా మీరే రంగం మీద కదలాడండి, మీరే మాట్లాడండి, సంఘాన్ని బలపరచండి, ఉజ్జీవపరచండి. మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకోరమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క నామంలో ఈ ప్రార్థన కూర్చున్నాం ప్రభువా. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. కూర్చుందాం. ఇక్కడ నేను వచ్చి రాసుకుని వచ్చిన ఒక దాంట్లో ఒకటి కూడా నేను మాట్లాడలేకపోతున్నాను. ఇక్కడ సమయం మనకి 4 రోజులున్నా మనకు సమయం సరిపోవట్లేదు ఏంటి బ్రదర్? చదవబడిన లేఖన భాగం నుంచి, సంఘములో నీవు తిమోతి వలె ఉన్నావా, దేమా వలె ఉన్నావా అనే చిన్న అంశం. సంఘములో నీవు తిమోతి వలె ఉన్నావా, దేమా వలె ఉన్నావా? అందరూ సంతోషంగా ఉన్నారు కదా? నిద్ర వస్తుందా? రాత్రి అయితే కొంచెం మీ కళ్ళు చూసి నాకు జాలి కలిగింది, కానీ ఇప్పుడు నాకు జాలి కలగట్లా. ఎందుకంటే మీరు అందరూ బాగానే పాటలు పాడారు. మీరు మోసం, వాక్యం వినేటప్పుడు మీరు మోసం చేస్తున్నాడు అనిపిస్తుంది నాకు. పాటలు పాడడానికి అయితే మీరు బాగానే ఉత్సాహంగా పాడుతున్నారు, తెల్లారులు పాడతారు సంగీతం చెప్తే. వాక్యం వినాల్సి వచ్చేసరికి అలిసిపోతున్నారు, భారంతో ఊగిపోతున్నారు, గోడకి అంటున్నారు, కాళ్ళు కాదు నుంచున్నారు, లేస్తున్నారు. మీరు మోసం చేస్తున్నారు అర్థమైపోతుంది నాకు. సంఘంలో తిమోతి వలె ఉన్నావా, దేమా వలె ఉన్నావా? ఒకే సంఘము, ఒకే ప్రవక్త, ఒకే వర్తమానికుడు, కానీ అక్కడ 2 విశ్వాసులు ఉన్నారు. సంఘం ఒకటే, వర్తమానికుడు ఒకటే, కానీ 2 ఉన్నారు సంఘంలో. ఒక ఆయన ఎవరు? తిమోతి. తిమోతిని పరిచయం చేస్తున్నాడు, ఘనంగా పరిచయం చేస్తున్నాడు. ఆయన ఏమంటాడు అక్కడ? నా నిజమైన కుమారుడు. 1 తిమోతి 1:2 నా నిజమైన కుమారుడు తిమోతి. పౌలు గారు స్టేట్మెంట్ ఇచ్చారంటే ఇంక అతనిలో ఇక ఏ మచ్చలేదు. ఇక పౌలు గారు అతనికి స్టేట్మెంట్ ఇచ్చారంటే అతనిలో ఏ లోపం లేదు. ఇక ఈ తిమోతి పౌలుకి ఎలాంటి వాడంట? నిజమైన స్నేహితుడు, నిజమైన కుమారుడు సంఘంలో. మరి ఇప్పుడు ఈ సంఘంలో నీవు దేవునికి నిజమైన కుమారుడిగా ఉన్నావా? దేమా గురించి కూడా పరిచయం చేశాడు గొప్పగానే. ఇహలోకాన్ని ప్రేమించి దేమా తెస్సలోనికి వెళ్ళిపోయాడు. ఏం చేశాడంట? తిమోతి నిజమైన కుమారుడిగా పౌలుని అంటిపెట్టుకుని ఉంటే దేమా ఇహలోకాన్ని ప్రేమించాడట. ఇహలోకాన్ని ప్రేమించి ఎక్కడికి వెళ్ళాడు? తెస్సలోనికి వెళ్ళాడు. తెస్సలోనికి అనేది ముఖ్య పట్టణం, లగ్జరీగా ఉండే పట్టణం, చాలా గొప్పగా ఘనంగా ఉంటుంది, విలువైన పట్టణం అది. ఆ పట్టణం నుంచి వచ్చాడు దేమా. పౌలు యొక్క బోధలు విని, పౌలు చేసే కార్యాలను చూసి ఆకర్షించబడ్డాడు దేమా. ఓ, నేను ఉంటే ఈ సంఘంలోనే ఉండాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు? దేమా. నేనుంటే ఈ సంఘంలోనే ఉండాలి, ఎందుకంటే ఈ సంఘంలో ఏముంది? దేవుని సన్నిధి ఉంది. నేను ఖచ్చితంగా పౌలుతోనే ఉండాలి అనుకున్నాడు. కొన్ని ప్రాంతాలు తిరిగాడు పౌలుతో పాటు. దేవుని యొక్క ఎన్నికలో లేని ఒక విశ్వాసిని ఆ సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఏదో ఒక రూపంలో, ఏ విధంగా అయినా, తన యొక్క గ్రంథంలో పేరు లేకపోతే ఏదో రూపంలో బయటికి పంపించేస్తాడు దేవుడు. ఇప్పుడు చూడండి, పౌలు యొక్క పరిచర్యలో పౌలు వర్తమానం బోధిస్తూ ఉంటే దేమా పౌలు యొక్క బలహీనతలు చూస్తూ ఉన్నాడు పరిచర్యలో. తిమోతి పౌలు చెప్పే ఉద్యోగ ప్రసంగం చూస్తూ ఉన్నాడు. ఎంత తేడా ఉంది బ్రదర్?
తిమోతి పౌలు ఎవరు, ఆ వర్తమానం ఏంటి, ఆయన చెప్పే వర్తమానము తన సొంత ఉద్దేశంతో మాట్లాడుతున్నాడా, పరలోకం దిగి వస్తా ఉందా అని దానిని తిమోతి పరీక్ష చేస్తా ఉన్నాడు. దేమ ఏం చూస్తున్నాడు? బాహ్య సంబంధంగా చూస్తున్నాడు. ఇంత గొప్ప చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడు ఆయన. ఆయన నీడబడితే లేస్తున్నారు, స్వస్థత జరుగుతుంది. డబ్బు కావాలంటే కూడా సృష్టించగలడు ఆయన. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ప్రసంగం అయిపోయిన తర్వాత అలసిపోతున్నాడు ఆయన. నుంచో నిలబడేసరికి ఆయనకి ఏముంది? నడు నొప్పి ఉంది. అయ్యా దేమా కూర్చోబెట్టరయ్యా, ప్రసంగం అయిపోయింది. అయ్యా దేమా కూర్చోబెట్టరయ్యా. ఏంటయ్యా ఈయన నీడబడితే చచ్చిపోయి కూర్చోబెట్టమంటాడు ఈయన. ఎవరు అనుకుంటున్నారు? తిమోతిని పిలవట్లే, లోకాన్ని పిలవట్లే, మార్కుని పిలవట్లే, అకుల్లాని ప్రిస్కిల్లాని పిలవట్లే, శీలని పిలవట్లే. ఎవరిని పిలుస్తున్నాడు? ఎందుకని బ్రదర్? గాడ్ బ్లెస్ యు బ్రదర్. సహోదరులు కొరతలు నీకు కనబడుతున్నాయంటే, నువ్వు చూస్తున్నావంటే నీ ఎడల దేవుడు ఏదో అక్కడ కలిగి ఉన్నాడు బ్రదర్. మీరు చూడండి, పౌలు ఎలాంటి గొప్పవాడు? ఒక మంచి ఉన్నత విద్య కలిగిన వాడు ఆయన. అవునా? చాలాసార్లు మనం చెప్పుకున్నాం కదా, ఒక మంచి ఉన్నత కుటుంబంలో పుట్టాడు ఆయన. రోమా పట్టణంలో తన తాత తన తండ్రి ఒక ఉద్యోగస్తులు. వాళ్ళకి పేరుంది ప్రభుత్వంలో, రోమా ప్రభుత్వంలో వాళ్ళ గుర్తింపు ఉంది. గొప్ప ధనవంతుల కుటుంబం అది. అతను చదువుకుంది కూడా గొప్ప విద్యను చదువుకున్నాడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు. ఇతను బెన్యామీనీయుడు. ఆ సౌలు యొక్క పేరుని ఇతను పెట్టుకున్నారు కావాలని. ఇతను కూడా ఎవరు? బెన్యామీనుడే, బెన్యామీన్ గోత్రికుడే. అక్కడ ఆ సౌలు ఎవరు? అక్కడ అదే ఎన్నికలేని గోత్రం కదా, దేవుడు రాజు చేశాడు కదా అక్కడ ఆ సౌలుని. కాబట్టి ఆ సౌలు పేరే ఇతనికి పెట్టారు. అక్కడ గొప్ప ఉన్నతమైన కుటుంబంలో పుట్టాడు. డబ్బుంది, విద్య ఉంది, తెలివితేటలు ఉన్నాయి, గుణం ఉంది. చూసారా? ఏది కోరితే అది అనుభవించగలిగే శక్తి సామర్థ్యాలు సౌలుకున్నాయి, పౌలుకున్నాయి. కానీ అతని యొక్క ఆశ ఏంటంటే నిందారహితుడిగా జీవించాలి. ధనవంతుడిగా కాదు, ధర్మశాస్త్ర బోధకుడిగా ఉండాలి. ధర్మశాస్త్రానికి విధేయుడిగా నేను ఉండాలి. ఎందుకంటే నా దేవుడు గొప్ప దేవుడు. ఆ యొక్క మిగతా యవనస్తులకి సౌలుకి ఎంత తేడా ఉంది బ్రదర్? అవునా బ్రదర్? మిగతా యవనస్తులకి సౌలుకి ఎంత తేడా ఉంది బ్రదర్? ఇప్పుడు మీకు ఈ లోకంలో యవనస్తులకి ఎంత తేడా ఉంది? ఈ రాత్రికాల సమయంలో మీకు ఆకలి వస్తున్నా, నిద్ర వస్తున్నా, బలవంతంగా మెలుగుగా ఉన్నట్టు మీరు నటించాలని ప్రయత్నం చేస్తా ఉన్నా, లోపల ఆకలేసినా లేదు చెప్పండి అని మీరు ఎందుకు చెప్పగలుగుతున్నారు? ఈ లోకంలో ఉన్న యవనస్తులకి మీకు ఎందుకు తేడా ఉందంటే, మీలో కూడా ఆ యవనుడైన సౌలులో ఉన్న కసి మీలో ఉంది. మేము కూడా వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానికి లోబడి ఉండాలి, వాక్యాన్ని వెంబడించాలి, మేము కూడా ఆ ప్రభుని మేము పట్టుకోవాలి అనే తపన, ఆ కసి, ఆ పట్టుదల మీలో ఉంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మీరు ఇక్కడ కూర్చున్నారు. మిగిలిన యవనస్తులు ఎక్కడున్నారు తెలుసా? ఇప్పుడు ఈరోజు కోడి పందుల బిర్లోకి వెళ్ళండి ఒకసారి. 50, 100 వేస్తున్నారండి. నిజం, భయంకరమైన యవనస్తులే ఉన్నారు అక్కడ ఎక్కువగా. చాలా భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి లోకంలో. కానీ మీరు దాంట్లోకి వెళ్ళలేకపోయారంటే కారణం ఏంటంటే, ఆ యొక్క సౌల్లో పనిచేసిన దేవుడే ఈ రాత్రి నీలో పనిచేస్తున్నాడు ఆయన. అందుకోసం ఇక్కడ మీరు చక్కగా విధేయతగా కూర్చున్నారు. మీరు మిమ్మల్ని చూస్తూ ఉంటే చక్కగా నాకు బుద్ధి ఉంది. ఓ నా యవన సహోదరులు దేవుని కొరకు ఎంత త్యాగాన్ని కలిగి ఉన్నారని. ఆమేన్, హల్లెలూయా. ఈ సౌలు కూడా ఆశను కలిగి ఉన్నాడు, ధర్మశాస్త్రం మీద ఆశను కలిగి ఉన్నాడు. ఒక మంచి ఉన్నతమైన కుటుంబంలో పుట్టాడు, మంచి విద్య ఉంది, మంచి ఆ పైగా మంచి అతను ఉన్న ఆ తార్సు పట్టణం కూడా గొప్ప పట్టణం అది. మన వైజాగ్ పట్టణం లాగా, విజయనగరం లాగా. కావాలంటే ఎంత లగ్జరీగా అక్కడ మనం ఉండొచ్చు. వాటర్ రేవులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, బీచ్లు ఉన్నాయి, స్విమ్మింగ్లు ఉన్నాయి, క్లబ్లు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి, ఎలాగైనా సంతోషంగా ఉండవచ్చు. కానీ పౌలు దానిలోకి వెళ్ళలేదు. పౌలు తను విభజించుకున్నాడు. వెళ్ళటానికి, అనుభవించడానికి చేతిలో డబ్బు ఉంది, కానీ పౌలు అక్కడికి వెళ్ళలేదు. దేవుడు తన యొక్క సేవకుని సిద్ధం చేస్తాడు బ్రదర్. అన్య జనాంగానికి ప్రవక్తను సిద్ధం చేస్తాడు ఆయన. ఆయనకి తెలియదు అసలు ఎవరి ప్రవక్త అయినా. ఇజ్రాయేల్ చెప్పుకున్నారు కానీ పౌలు మావాడని
మనం చెప్పాలి, పౌలు మీవాడు కాదు బ్రదర్, పౌలు మావాడు. ఎందుకంటే దేవుడు మా కోసం పంపించిన అన్ని జిల్లా ప్రవక్త ఆయన. అపోస్తల కార్యాలయం ఆయన తిరిగిపోయాడు. అప్పుడు వాళ్ళందరికి చెప్పి 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 ఇక నేను వెళ్ళిపోతాను, మీరు నా మాట అంటారు కదా అని ఇటు తిరిగిపోయాడు ఆయన. అన్నిలోకి వచ్చేసాడు ఆయన. ఈ రోజున మనం వాక్యం తెలుసుకుంటున్నామంటే మనకు నిర్మాణకుడు ఆయనే. ఆ యొక్క యవనస్తుడు ఎలాంటి వాడంటే దేన్నైనా అనుభవించగలిగిన స్థితిలో, ఏ ఉద్యోగమైనా చేయగలిగిన ఉన్నతమైన విద్యలో, తెలివితేటల్లో ఉన్న యవనస్తుడు ఆయన. కానీ వాటన్నిటిని విడిచిపెట్టి, వాటన్నిటిని త్యాగం చేసి దేవుని కోసం నిలబడ్డాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలండి. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి యవనస్తులు ఇప్పుడు సంఘంలో ఉన్నారు బ్రదర్. ఆమేన్. మీరు అలాంటి యవనస్తులు కాబట్టి ఆ దేవుడు కూడా మీలో ఉన్నాడు కాబట్టి మీరు దేవుని కోసం నిలబడున్నారు. ఇక్కడ మీకు అవకాశాలు ఉన్నాయి, అయినా కూడా మీరు వాటిని విడిచిపెట్టి జయించి పరిశుద్ధంగా ఉండాలనేది తాపత్రయంతో రోజు మీరు చేస్తున్న పోరాటము ఎంతో అభినందించదగినది అది. ఎందుకంటే మీరు దేవుని కొరకు నిలబడాలని మీ యొక్క ఆరాటము అది మీది కాదు, దేవుడే మీలో ఉండైనా ఆ కార్యం జరిగిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ యొక్క సౌలు దేవుని యొక్క సంఘాన్ని వాళ్ళు నా దేవుణ్ణి వాళ్ళు పాడు చేస్తున్నారు, నా ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాడు చేస్తున్నారు అని బయలుపాటు లేని సమయంలో, క్రైస్తవులు హింసిస్తున్న సమయంలో దేవుడు సౌలుని ఎన్నుకొని దమస్కు మార్గంలో తను పిలుచుకొని మాట్లాడి తను బయలుపరుచుకొని నేను యేసుని అని పేరు పెట్టి పిలుచుకొని బయలుపరుచుకొని తీసుకునేలాడు దేవుడు. ఎవరిని బ్రదర్? సౌలుని. ప్రభువా నువ్వు ఎవడివి ఏమన్నాడైనా? యేసుని నేను అని అడిగాడు పేరు. ప్రభువా నువ్వు ఎవడివి? సౌలు నేను యేసుని. ఓ నీకు నేను ఎదురుగా వెళ్తున్నాను. అవును నువ్వు నాకు ఎదురుగా వస్తున్నావు, అసాధ్యం నీకు అది. విధేయుడైపోయాడు స్వరానికి. తన తప్పు అర్థమైపోయింది ఆయనకి. విధేయుడైపోయాడు. వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ఒక గదిలో కూర్చొని ఏడుస్తున్నాడు. అయ్యో నేను అంత పొరపాటు చేశానే, ఇప్పుడు దాకా నేను సత్యంలో ఉన్నాను అనుకున్నాను నేను, కానీ నేను సత్యాన్నే నేను కాలుతో తొంత ఉన్నాను. రోజు నేను ఏడ్చాడు మొదలుపెట్టి ఏడ్చినాడు ఆ గదిలో. ప్రభు ఆడనిచ్చాడు, కళ్ళు కనపడట్లేదు, అయినా తనలో పశ్చాత్తాపం, అయ్యో నేను వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు చేశానే, ఏడుస్తున్నాడు ప్రభుడు. ఆ సమయంలో తన యొక్క తలుపు కొట్టడం వినపడుతోంది, టక్ 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 టక్. హల్లెలూయా. నువ్వు ప్రభుని అడుగు బ్రదర్, ప్రభు ఖచ్చితంగా దగ్గరికి వస్తాడు. ఆ సౌలు గదిలో ఉండి ఏడుస్తున్నాడు, అడుగుతున్నాడు ప్రభు నేను తప్పు చేశాను నేను. ఎప్పుడైతే ఏడుస్తున్నాడో ప్రార్థన చేస్తున్నాడో ఆ బయట తలుపు శబ్దం వినపడుతుంది, టక్ టక్ టక్. తలుపు తీశాడు. పౌలా సౌలా సౌలా విన్నాడు. ఆయనకి అర్థమైపోయింది వచ్చింది ఎవరు వచ్చింది? అననీయ, ఆ గడియ దేవుని ప్రవక్త తన ఇంటికి వచ్చాడు. పౌలు యొక్క కన్నీటి ప్రార్థన విన్నాడు. దేవుడు ఆ ఇంటికి ఎవరు పంపించాడు? ప్రవక్తను పంపించాడు. కొర్నేలి ఒక అధిపతిగా ఉన్నాడు, ఒక మంచి ధర్మంతుడిగా ఉన్నాడు. ఆ రోజుల్లో అతనికి వాక్యం తెలిసింది. వాక్యం విన్నాడు. యెహోవా దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడు అనే వాక్యాన్ని విన్నాడు, చేర్చుకున్నాడు, నమ్ముతున్నాడు. కానీ పరిపూర్ణంగా తెలియట్లేదు. వాక్యం అయితే విన్నాడు కానీ పరిపూర్ణంగా తెలియట్లేదు. కొర్నేలిలో కసుంది, యెహోవా దేవుడు యేసుగా ఎలా వచ్చాడు నాకు పరిపూర్ణ బయలుపాటు కావాలి. వా ఏం బ్రదర్, కొర్నేలిలో ఉన్న కసి ఏంటి? ఆరాటం ఏంటి? యెహోవా ఎలా యేసుగా వచ్చాడు, ఈ బయలుపాటు నాకు పూర్తిగా కావాలి. ఈ బయలుపాటు నాకు ఆయన మోకరించి ప్రభుని అడుగుతున్నాడు రోజు, ప్రభువా నేను నమ్ముతున్నా నువ్వు మానవుడిగా వచ్చావు, అయితే ఈ ప్రత్యక్షత నాకు పూర్తిగా కావాలి, నాకు బయలుపాటు నాకు పూర్తిగా కావాలి. ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు చెప్పాడు, సరే ఈ రోజు నీకు నీ ఇంటికి నేను ఒక వ్యక్తిని పంపిస్తలే అని చెప్పాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? తన ఇల్లంతా శుభ్రం చేశాడు. ఇంటికి ఎవరు వస్తున్నారు బ్రదర్? హల్లెలూయా. మన ఇంటికి కొత్త దాని వచ్చేటప్పుడు మనం ఏం చేసేవాళ్ళం? ఏం చేస్తాం బ్రదర్? కొత్త దాని వచ్చినప్పుడు మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం? మన ఇంటికి కొత్త దాని వస్తే అమ్మ ఏం చేసి తెలుసా? మొత్తం ఇల్లంతా శుభ్రం చేసి, ఇల్లంతా అలికేసి, రంగులేసి, రంగులంటే సున్నాలు. ఈ ఇంటికి అసలు ఇంట్లోకి ఒడ్లు రావాలి అంటే ఏం చేయాలి? ఇంటిని అసలు శుభ్రం చేయకుండా, ఇల్లు అడగకుండా, సొన్న వేయకుండా ఇంట్లోకి ఒడ్లు వచ్చేయవు. నాకు అప్పుడు అర్థం కాలే.
సొలొమోను పెళ్లి చేసుకున్నాడు ఎవరిని? ఫరో కుమార్తెని. సొలొమోను పెళ్లి చేసుకున్నాడు ఫరో కుమార్తెని. కానీ ఎక్కడ ఉంచాడు? అంతపురం కట్టేదాకా అక్కడ బయటే ఉంచాడు. అతను తన కోసం ఇల్లు కట్టుకున్నాడు. తర్వాత తన భార్య కోసం ఏం చేశాడు? అంతపురం కట్టిన తర్వాత అప్పుడు తీసుకొచ్చాడు కొత్త ఇంట్లోకి. ఎందుకంటే ఆయన ఎవరు? నిజమైన భర్త. హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా అంటే ఈ లోకంలో ఫరో కుమార్తెలు మనం, అన్యులు మనం. సొలొమోను మనకు భర్తగా, తండ్రిగా అన్ని స్థానాల్లో మనకు సమానమైన వాడు మనకి. అక్కడ నీవు ఆయన ఇంటికి వెళ్ళాలంటే ముందుగా ఆయన ఏం చేయాలి? అంతపురం నిర్మించాలి నీ కోసం. ఆ అంతపురం నిర్మించాడు. అదే ద సూపర్ చర్చ్. పునాదులు వేసి నిర్మించాడు దాన్ని. ఇప్పుడు ఈ చివరికాల సమయానికి ఏమైంది? ఇప్పుడు ఈ అంతపురం పూర్తయింది. కాబట్టి ఇప్పుడు తన యొక్క పెళ్లి కుమార్తె ఏం చేస్తాడు? ఆయన అలంకరించబడి ఉన్న తన యొక్క పెళ్లి కుమార్తెను తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాడు? కొత్త ఇంట్లో పెడుతున్నాడు బ్రదర్. ఆ ధాన్యము కొత్త ఇంట్లో రావడానికి మనం ఎలాగైతే అలంకరించుకునే వాళ్ళమో, ఇప్పుడు ఈ ధాన్యము, ఈ దేవుని యొక్క ధాన్యము, ఈ దేవుని కలములో ఉన్న ఈ ధాన్యము ఇంటికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు తన సంఘాన్ని నూతన పరుస్తున్నాడు. దేవుడు పునాదులు వేసి నిర్మిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. గమలీయేలు ప్రవక్త వస్తాడంటే మొత్తం ఇల్లంతా బాగు చేశాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ సందేశము మామూలు సందేశం కాదు. ఈ యొక్క ఆ కొర్నేలి ఇల్లంతా శుభ్రం చేసుకున్నాడు. ఆ ప్రవక్త కోసం ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. ఆ అపోస్తుల కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ గబగబా ఎక్కడో ఉన్న పేతురుతో పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. పేతురు ఇక జాలే, ఇక్కడ చెప్పింది జాలే, అక్కడ ఒక ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళిపో. గబగబా ఏం చేశాడు? తన దుప్పటి భుజం మీద తీసుకుని వచ్చేసాడు ఆయన. ఒక మంచి విశ్వాసి అండి పేతురు కూడా. మనం అతని గురించి మనం అపోస్తులు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ఆయుధాలు. ఒక మంచి యవనస్తుడు గబగబా భుజం మీద వేసుకుని వచ్చేసాడు ఆయన. కొన్నేళ్ళు ఎదురుగా వచ్చి ఆహ్వానించాడు. అయ్యా మీరు వస్తారని నాకు ప్రభు చెప్పారు. నాకు కూడా ప్రభు చెప్పారు మీ ఇంటికి రమ్మని. వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఏం చేశారు? మెసేజ్ మాట్లాడుకున్నారు. ఆ గడిలో యెహోవా యేసుగా ఎలా వచ్చాడనే బయలుపాటు ఎవరు చెప్పాలి బ్రదర్? ఎవరు చెప్పాలి? పేతురు చెప్పాలి. ఆ కాల వర్తమానికుడు ఆయన. ఈ రోజుల్లో క్రీస్తు బెనాము, ఇప్పుడు యేసు క్రీస్తు బెనంగా వచ్చారు, క్రీస్తు బెనాము మరలా నలమర్ష రూపంలో ఉన్నాడు అనే సందేశాన్ని చెప్పాలంటే ఎవరు చెప్పాలి? నీవే. నీవు ఈ గడియకు సంబంధించిన వర్తమానికుడు అయినావు. నీవు వారు ఈ లోకంలో కొన్నేళ్ళలాగా ఎంత గొప్ప ధనవంతుడు కావచ్చు, ఎంత తెలివిగలవారని కావచ్చు, ఎంత మేధావుడు కావచ్చు, కానీ ఈ గడియలో ఉన్న నీవు చెప్పకపోతే ఈ లోకానికి వాక్యం తెలియదు. వాళ్ళు ఖచ్చితంగా నీ దగ్గర రావాల్సింది వాక్యం కోసం. ఆహారం కావాలంటే యేసు దగ్గరికి వెళ్ళాల్సిందే. యేసు దగ్గరికి ఏం వెళ్తావులే బ్రదర్, మనం అంత దూరం ఏం వెళ్తాం? ఆయన మొన్నటిదాకా పశువుల కాపర్లో ఇప్పుడు రాజు అయిపోతే అందరికి మనం వెళ్తామా అని అనుకుంటే ఆకలి చచ్చిపోతారు. ఎందుకంటే ఎక్కడ ఆహారం లేదు. ఇప్పుడు ఈ లోకంలో ఎక్కడ ఆహారం లేదు బ్రదర్. యేసు దగ్గరే ఉంది. ఇప్పుడు ఆ యేసు దగ్గరే ఉంది ఆహారం. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ఏ రాజైనా, ఏ ప్రధానైనా, ఏ ప్రజ అయినా, ఏ సామాన్యుడైనా ఆహారము కావాలి అంటే ఇక్కడికి రావాల్సిందే. హల్లెలూయా. ఆయన దగ్గరే ఉంది ఆహారం. ఇప్పుడు ఈ యొక్క సౌలు కూడా కన్నీరు గార్చినప్పుడు దేవుడు ఆ ఇంటికి ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త ఆయనతో మాట్లాడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. సౌలు ఏడుస్తున్నాడు, అయ్యో నేను నా ప్రభు మానవుడిగా వస్తే గుర్తించలేకపోయాను. అప్పుడు ఆ ప్రవక్త అననీయ ఓదారుస్తున్నాడు. ఇంకా ఉజ్జీవ ప్రసంగం చేశాడు. పేతురుకి ఇంకా పౌలుకి ఇంకా ప్రత్యక్షత వచ్చింది. ఆయన ప్రార్థన చేశాడు. ఆయన కన్నులకున్న పొర్రలు రాలిపోయినాయి, కన్నులు తెరవబడ్డాయి. ఇంకిప్పుడైనా అరేబియా సముద్రానికి, ఆ సీనాయి పర్వత ప్రాంతాలకి అదృశ్య రూపంలో ఉన్న దేవుడు, అగ్నిస్తంభం రూపంలో తిరిగిన దేవుడు ఎలా గొప్పగా నడిపించాడు. కూర్చొని 3.5 సంవత్సరాలు అనుభవపూర్వకంగా నేర్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చి సువార్త చేయడం మొదలు పెట్టాడు. తన యాత్ర 10,000 ఆత్మల్ని దేవుని వైపు నడిపించాడు ఆయన. ఆ రోజుల్లో మిషనరీగా తిరుగుతూ, ఇంటింటికి తిరుగుతూ, ఒక ధనవంతుడు, గొప్ప విశ్వాసి, ఒక మంచి ధనవంతుడి కుటుంబంలో పుట్టినవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? అద్దెళ్లలో. అద్దె కట్టాలంటే డబ్బులు లేవు ఆయన దగ్గర, వేసుకోవడానికి బట్టలు లేవు ఆయన దగ్గర. ఏం బ్రదర్? వేసుకోవడానికి బట్టలు లేవు. ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన?
మంచి లగ్జరీగా ఉండే ఇంట్లో ఉండాల్సిన పౌలు ఎక్కడున్నాడు? అద్దెంటి తీసుకుని అద్దె గదిలో ఉంటున్నాడు. దానికి కట్టాలంటే డబ్బులు లేవు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు పని చేయాలి. డేరాలు కొడుతున్నాడు. దేవుని కొరకు ఇవాళ నీవు ఇంత సౌఖ్యంగా ఫ్యాన్లు వేసుకుని లైట్లు వేసుకుని నువ్వు కూర్చొని వాక్యాన్ని వింటున్నావు అంటే ఆ రోజున వాళ్ళంతా త్యాగం చేయబట్టే, వారి వారి యొక్క జీవితాన్ని పణంగా పెట్టబట్టే నువ్వు ఇక్కడ కూర్చొని లైట్లు వేసుకొని ఫ్యాన్లు వేసుకుని ఏసీలు వేసుకుని వాక్యాన్ని వినగలుగుతున్నావు. అంత గొప్ప ధనవంతుడు తన యొక్క స్థానాన్ని విడిచిపెట్టి, తన స్థానాన్ని విడిచిపెట్టి, తినడానికి తిండి లేకుండా, వేసుకోవడానికి బట్టలు లేకుండా, ఆయనలో ఉన్న కసి, దేవుడు యెహోవా మానవుడిగా వచ్చాడు, ఈ సత్యాన్ని నేను చెప్పాలి, అనేక మందిని ప్రభుత్వం తిరిగి తెప్పాలి, నాలాగే ఎవరు ప్రభుని అపార్థం చేసుకోకూడదు అని మిషనరీగా తిరిగి 10,000 ఆత్మలు రక్షించాడు. అనేక మంది, లక్షల మందితో మాట్లాడాడు ఆయన. యాజకులతో, ప్రధాన యాజకులతో తర్కించాడు ఆయన, వాదించాడు ఆయన. తెలివిగా మాట్లాడాడు. రాజులతో మాట్లాడాల్సినప్పుడు రాజుల వలె మాట్లాడాడు ఆయన. యాజకులతో మాట్లాడాల్సినప్పుడు యాజకుల్లా మాట్లాడాడు ఆయన. విశ్వాసిగా మాట్లాడేటప్పుడు విశ్వాసిగా మాట్లాడాడు ఆయన. మీరు చదివితే మీకు అక్కడ అర్థమవుతుంటది. అగ్రిప్ప రాజు దగ్గర ఎలా మాట్లాడుతున్నాడు? అగ్రిప్ప రాజుకి తగిన విధంగానే మాట్లాడుతున్నాడు. రాజా, నీకు అన్ని తెలుసు కదా? నాకే తెలుసు అంటలే, నీకు అన్ని తెలుసు కదా? మా దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఇజ్రాయెల్ని ఎలా నడిపించాడో నీకు తెలుసు కదా? తమరు అన్ని ఎరిగి ఏంటి? మా తమరు అన్ని ఎరిగినాడు, తమకు తెలుసు అంటే ఏంటి? భలే తెలివైన వాడే పౌలు నువ్వు. నన్ను కూడా నీ మతం లాగేద్దాం అనుకున్నావు కదా? సులభముగానో దుర్లభముగానో జరగదు ఇది. ఒక వ్యక్తిని బలవంతంగా రావడం ఎప్పుడు కూడా జరగదు. నీ మనసు మారాలి. హల్లెలూయా. ఎవరి దగ్గర ఎలా మాట్లాడో అలా మాట్లాడు పౌలు. ఎక్కడ ఏ వాక్యం చెప్పాలో అక్కడ వాక్యం చెప్పాడు. సమాజ మందిరాలకు వెళ్ళి వారితో వాదించుతూ, తర్కించుచు, బైబిల్ రాయబడి ఉంది అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో, యేసే క్రీస్తుని తర్కించుచు వారితో మాట్లాడుతున్నాడు ఆయన. ధనవంతుడిగా ఉండాలి బ్రదర్. ఎక్కడున్నాడు ఇప్పుడు? సోదరుడు ఎక్కడున్నాడు? వేసుకోవటానికి బట్టలు లేవు, వేసుకోవటానికి బట్టలు లేవు, కానీ అందరికంటే ధనవంతులా ఫీల్ అవుతున్నాడు. అందరికంటే ధనవంతులు. పౌలుకి రాజు ఎన్నిసార్లు తెలుసా? అబ్బా మనం ఎంత ధనవంతులు, మీ కృపలో మనం ఐశ్వర్యవంతులు అంటాడు. వేసుకోవడానికి బట్టలు లేవు ఆయనకి. నడుద్దామంటే ఆగి, ఎక్కుదామంటే వాడెక్కుదామంటే డబ్బులు లేవు ఆయన దగ్గర. ఇంటి రెంట 1వ తారీఖు వస్తుంది, రెంట కట్ట డబ్బులు లేవు ఆయన దగ్గర. ఆయన ఏమంటాడు? నేను ఐశ్వర్యవంతుడి అన్నాడు ఆయన. అవునండి, మనం ఐశ్వర్యవంతులమే. లోకంలో కాదు, ఈ లోకంలో కాదు. మనం దేవుడు మన దేవుడు కృపలో ఐశ్వర్యవంతుడు ఆయన. ఆ పౌలు సంఘంలో తన సందేశాలు ఇస్తా ఉన్నప్పుడు ఇర్మియాకి దేవుడు చూపిస్తున్నాడు. 2 గంపలు కనపడుతుంది ఇర్మియాలో. చూడండి ఒకసారి ఇర్మియా 1-2 వచనాలు మనం చూద్దాం. చూడండి 1, 2, 3 వచనాలు. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలను యెరూషలేము నుండి చెరపట్టుకుని బబులోనుకు తీసుకుపోయిన తరువాత యెహోవా నాకు చూపగా, యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండు నాకు కనపడ్డాయి. దేవుడు 2 గంపల అంజూరపు పండ్లు చూపిస్తున్నాడు ఇర్మియాకి. చూడండి ఆ 2 గంపలు చూడండి. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. 2వ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను. అవి తినశక్యముగానంతగా జబ్బువి. యెహోవా, ఇర్మియా, నీకేమి కనబడుచున్నది నన్ను అడుగగా, నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివి గాను, జబ్బువి మిక్కిలి జబ్బివి గాను, తినశక్యము కానంత జబ్బువిగా కనబడుచున్న వంటిని. అప్పుడు యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగ నాకు సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండును లక్ష్య పెట్టుచున్నాను. వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టగా వారిని కట్టెదను, పెళ్లగింపగా వారిని నాటెదను. వారు పూర్ణ హృదయముతో నా ఎదుగు తిరిగి రాగా, వారు నా జనులు అగినట్లను, నేను వారి దేవుడు అగినట్లను, నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను. మరియు యూదా రాజైన సిద్కియా తర్వాత యూదా రాజైన సిద్కియాను అతని ప్రధానులను, దేశంలో శేషించిన వారిని, ఐగుప్తు దేశంలో నివసించే వారిని మిక్కిలి జబ్బైనందున తినశక్యము గాని ఆ జబ్బు అంజూరపు పండ్ల వలె ఉండజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా?
నేను దీన్ని ఎక్కువగా వివరించాలనుకోవట్లేదు, మీరందరికీ అర్థమై ఉంటది. ఇర్మియా ఎదుట 2 గంపలు ఉంచబడ్డాయి. ఒకటి మంచి పండ్ల గంప, రెండోది జబ్బు కలిగిన పండ్ల గంప. ఇర్మియా ఎదుట 2 ఉంచబడ్డాయి. దేవుడు అంటున్నాడు, నేను ఇజ్రాయేల్కి మేలు చేయాలని కల్దీయుల దేశాన్ని పంపించి అంటున్నాడు దేవుడు. ఏంటి బ్రదర్? మళ్ళీ చెప్పండి అంటారా? ఇర్మియా అన్నాడు, అసలు యెహోవా నేను ఏం చేశాను మీరు నన్ను అడుగుతున్నారా అంటాడు ఆయన. మమ్మల్ని రప్పించిన యెహోవా ఏడి అని ఎవరన్నా అడుగుతున్నారా? దేవుడు అంటున్నాడు, మమ్మల్ని రప్పించిన యెహోవా ఏడి అని మీరు ఎవరన్నా నన్ను అడుగుతున్నారా బ్రదర్ అని అడుగుతున్నాడు ఆయన దేవుడు. ఐగుప్తు నుంచి మమ్మల్ని రప్పించిన యెహోవా ఏడి అని ఎవరన్నా అడిగారా బ్రదర్? అడుగుతున్నారు బ్రదర్? అడగట్లేదంట. దేవుడు అంటున్నాడు ఇర్మియాతో, అసలు నన్ను అడగట్లేదండి ప్రజలు, మర్చిపోయారు నన్ను. ముద్రలు పగలగొట్టిన క్రీస్తు వెనం ఏడి, ఎక్కడున్నాడు అడుగుతున్నారు బ్రదర్. ఉరుములేక రహస్యాన్ని బయలుపరిచిన క్రీస్తు థామస్ ఏడి, ఎక్కడున్నారు? దేవుని మర్మాన్ని బయలుపరిచిన క్రీస్తు థామస్ ఏడి, ఆయన ఎక్కడున్నారు అడుగుతున్నారు బ్రదర్. అడగాలి బ్రదర్. ఈ దేవుడు అంటున్నాడు ఇర్మియాతో. ఆ రిఫరెన్స్ మనం చూద్దాం, ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్దాం. ఇప్పుడు దేవుడు 2 గంపలు చూపిస్తున్నాడు ఆయన. ఒకటి మంచి పండ్ల గంప, మిక్కిలి మంచి అంట. రెండోది మిక్కిలి చెడ్డయి, జబ్బు కలిగినవి. 2 పండ్ల గంపలు కనపడుతున్నాయి. ఇజ్రాయేలీలు నేను మంచి చేయాలని, నేను ఎవరో తెలియాలని వారిని నేను ఏం చేశాను? కల్దీయుల దేశానికి చెరగా పంపించాను. ఏం బ్రదర్? దేవుడు నీకు అనుమతిచ్చే శోధన, సమస్య ఏదైనా సరే నీకు మంచి చేయడం కోసమే. ఆమేన్. బాహుబలముతో తీసుకొచ్చాడు దేవుడు అక్కడి నుంచి ఇజ్రాయేలుని. ప్రవక్త నాయకత్వంలో 6 గబ్రియేలు యొక్క సూచనలతో 70 సంవత్సరాల యొక్క చెర ముగిసిన తర్వాత ఎంత ఘనంగా తీసుకొచ్చాడు బ్రదర్. గబ్రియేలు యొక్క 6 సూచనలతో, ఈ దానియేలు యొక్క దర్శనాలతో, కోరేషు యొక్క నా మంద కాపరి కోరేషు అని పిలుస్తున్నాడు దేవుడు. కోరేషు ఎవరంట? నా మంద కాపరి, నా ప్రజలు నడిపించేవాడు. ఎవరు కోరేషు? ఒక అన్యరాజు. కానీ ఆయన ఏం చేస్తాడంట? నా మంద కాపరి. మన అంశంలో ఉంది, మన పూర్తి చేద్దామో లేదో తెలీదు. కోరేషు నా మంద కాపరి. ఇజ్రాయేల్ ప్రజల్ని కల్దీయుల దేశంలో పెట్టి ఎందుకు పెట్టాడంటే వాళ్ళకి మంచి చేయాలని పెట్టాడు దేవుడు. నీ కుటుంబంలో, నీకు జీవితాల్లో దేవుడు నిన్ను ఎందుకు శోధనకు అనుమతిస్తాడంటే నీకు మంచి చేయటానికి. నీ విశ్వాసం ఎంత గొప్పదో ఈ లోకాన్ని చూపించాలి. రమేష్ గారికి శోధన ఇస్తే ఎలాగ జయించగలడు క్రీస్తు నామంలో ఈ లోకం తెలియాలంటే ఆయనకి ఏం చేయాలి? శోధనకి అనుమతించాలి దేవుడు. ఆయన శోధన జయించినప్పుడు, ఓ రమేష్ బ్రదర్ ఎంత గొప్పవాడండి, ఎంత విశ్వాసం అండి, ఆయన నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడైతే ఆయన నిలబడగలిగాడు అని నిన్ను హెచ్చించడానికి దేవుడు నీకు ఆ శోధన అనుమతిస్తున్నాడు. ఆయన ఎందుకు చెరలకు అప్పగించాడంటే దేవుడు వాళ్ళకి మంచి చేయడానికి అప్పగించాడు ఆయన. ఇప్పుడు ఈ యొక్క ఇర్మియా ఎదుట ఉన్న ఈ 2 పండ్ల గంపలు, ఒకటి మంచిది, ఒకటి మిక్కిలి జబ్బు కలిగింది. సంఘంలో ఉన్న వాళ్ళు వీళ్ళు అక్కడ ఇర్మియాకి చూపించాడు దేవుడు. అక్కడ ఆ చరిత్రకు పోల్చి చెప్పాడు దేవుడు అక్కడ దాన్ని. కానీ ఇప్పుడు సంఘంలో కూడా మిక్కిలి మంచివి, మిక్కిలి జబ్బు కలిగి ఉన్నాయి సంఘాలు. పౌలు యొక్క సంఘంలో దేమా ఉన్నాడు. పౌలు యొక్క సంఘంలో నిజమైన కుమారుడైన తిమోతి ఉన్నాడు. మరి ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? మిక్కిలి జబ్బు గల పండ్ల వారిగా ఉన్నారా? ఒకడు మీ బోధ వింటే జబ్బు చచ్చిపోతారు, మీ మాట వింటే జబ్బు చచ్చిపోతారు. మిక్కిలి మంచి గల అంజూర పండ్లలా మీరున్నారా? మీ పండు తింటే ఏమవుతుంది? మరింకో పండు తినాలి, మరింకా సల్మాన్ బెడతో మళ్ళీ మాట్లాడాలి, మరింకా ప్రశాంత్ బెడతో మళ్ళీ మాట్లాడాలి అనిపించే పండుగ మీరున్నారు, ఆ గంపగా ఉన్నారు మీరు. ఈ యొక్క సంఘంలో మీరు ఎలా ఉన్నారు? తిమోతి వలె ఉన్నారా? దేమా వలె ఉన్నారా? తిమోతి చూడండి, బాల్యము నుండి, నేను రెఫరెన్స్లు తీయటానికి నాకు సమయం లేదు కాబట్టి నేను ముగిస్తాను. నేను బాల్యము నుండి తిమోతి యొక్క తల్లి యునికేయు. సిస్టర్స్ నిద్రపోకండి సిస్టర్స్. 2 రోజులే కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత బ్రదర్ మీకు సిస్టర్ తరపున మేము మాట తీసుకుంటున్నా. సిస్టర్ వాళ్ళు ఎంతసేపు పడుకున్నా అంతసేపు పడుకోనండి. పని చెప్పిన పర్లేదు, అవసరమైతే మీరు హోటల్ ఫుడ్ తెచ్చుకుని తినండి. సిస్టర్ మీ తరపున నేను ఒకళ్ళతో తీసుకున్నా బిర్రల దగ్గర. మీరు ఎంతసేపు అయినా పడుకోండి, ఎంతసేపు అయినా రెస్ట్ తీసుకోండి.
బ్రదర్ మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు, ఒక 2-3 రోజులే. ఆ తర్వాత మాత్రం నేను మళ్ళీ మాట ఇవ్వట్లే. ఆ తర్వాత నాకు ఫోన్ చేస్తాడు, బ్రదర్ మీరు చెప్పేది ఇంటిగా పడుకొని పని చేయట్లేదు అన్నారు అనుకో, మళ్ళీ నాకు ఇబ్బంది. మీటింగ్లు అయిపోయిన తర్వాత 2-3 రోజులు టైం ఇస్తాను మీకు. ఆ సహోదరుల దగ్గర నేను పర్మిషన్ తీసుకుంటాను, మీకు ఒక 2-3 రోజులు టైం ఇస్తారు బ్రదర్, నిద్రబానండి, ప్రత్యేకంగా నిద్రబానండి. నిద్రపోవడం కోసం మీరు 3 రోజులు అక్కడ అప్పగించేయండి. ఆ తర్వాత మీకు ఏది కావాలంటే అది వండి పెడతారు. మన సహోదరులు చాలా చేయదిరిగిన వాళ్ళు ఏదైనా వండి పెడతారు మనకి. హల్లెలూయా. ఇక్కడ పౌలు యొక్క సంఘములో పౌలు యొక్క ప్రసంగాన్ని వినే ఆ యొక్క విశ్వాసంలో తిమోతి ఉన్నాడు, దేమా కూడా ఉన్నాడు. తిమోతి యొక్క తల్లి ఇనుకేయు. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో మనకు కనబడుతుంటది తిమోతి యొక్క తల్లి. ఆమె యొక్క అమ్మమ్మ, అతని యొక్క అమ్మమ్మ లోయీము ఉంది, లోయి అనుకుంటా పేరు, బైబిల్ ఉంది. ఇద్దరు కూడా ఈ యొక్క తిమోతి యొక్క తల్లి ఒక అన్యుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల ఆ యొక్క భర్త సంఘానికి రావట్లా. వీళ్ళు యూదులు కాబట్టి వీళ్ళు ఆ గడిలో అపోస్తలుల యొక్క వర్తమానాన్ని నమ్మి దేవుడు మానవుడిగా యేసు దేవుడు యెహోవాగా వచ్చాడని నమ్మి ఆ గడి యొక్క సత్యంలో వాళ్ళు కొనసాగిపోతున్నారు. తిమోతి పుట్టిన తర్వాత తిమోతి యొక్క అమ్మమ్మ తల్లి ఇద్దరు కూడా తిమోతిని వాక్య భయభక్తులు పెంచారు. ఎంత భయభక్తులు పెంచారంటే పౌలు గారు సువార్త మొదలుపెట్టిన తర్వాత లుస్త్రాకు, ఇకోనియాకు అనే ప్రాంతానికి వెళ్ళాడు ఆయన. ఫస్ట్ క్యాంప్ అది, ఫస్ట్ యాత్ర అది. లుస్త్రా, ఇకోనియా అనే ప్రాంతానికి వెళ్ళి దేవుడు చెప్పాడు కదా, మీరు ఒక ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ మీరు ఒక పెద్దని మీరు ఎన్నుకోండి, ఆ ఇంటి దగ్గర మీరు బస్ చేయండి అని చెప్పాడు కదా. కాబట్టి పౌలు గారు వెళ్ళి ఏం చేశారంటే ఆ లుస్త్రా, ఇకోనియా అనే ప్రాంతానికి వెళ్ళి విచారించాడు. అక్కడ ఇప్పుడు నాకు ఒక యవనస్తుడు కావాలి, ఈ ప్రాంతంలో నేను ఉండాలంటే ఈ ప్రాంతానికి చెందిన ఒక యవనస్తుడు కావాలి, లేకపోతే మనం అక్కడికి స్వార్థ చేయలేం కదా. మనం అక్కడ భీంపూర్లో ఒక యవనస్తుడు అనుకున్నాం. ఎవరు ఆ యవనస్తుడు? దేవాజీ బ్రదర్. ఆ యవనస్తుని అనుకుని ఆ యవనస్తుని బట్టి ఆ ప్రాంతానికి మొత్తం చెవులంతా గింగిరిమలకి చెప్పొచ్చాం. ఇప్పుడు ఇక్కడ పౌలు కూడా లుస్త్రా, ఇకోనియా అనే ప్రాంతానికి వెళ్ళి ఒక యవనస్తుల కోసం విచారించాడు. చూడండి, ఒక పట్టణంలోకి వెళ్ళి, లుస్త్రా, ఇకోనియాలు కూడా చాలా పెద్ద పట్టణాలు. ఇక్కడ పరిశుద్ధమైన తలంపులు గిరిన యవనస్తులు ఎవరున్నారు బ్రదర్ అంటే ఒకడున్నాడండి. ఎప్పుడు వాక్యం అంటాడు, ఎప్పుడు ప్రార్థన అంటాడు. ఒకరున్నాడు. ఎవరండి? తిమోతి. ఇంకో వీధిలోకి వెళ్ళాడు పౌలు గారు. సరే, ఇంకొక అంటే ఒకవేళ తిమోతి మీద బాగా ప్రేమ కలిగిన వాడేమో ఇంకో వీధిలోకి వెళ్ళాడు. బ్రదర్, ఇక్కడ మంచి యవనస్తుడు ఎవరైనా ఉన్నారా బ్రదర్? ఈ లోక సంబంధం లేకుండా పరిశుద్ధ తలంపులతో, పరిశుద్ధ క్రియలతో ఉన్నటువంటి ఒక యవనస్తుడు ఉన్నారా బ్రదర్? ఉన్నారండి. ఎవరు బ్రదర్? తిమోతి. ఇంకో వీధిలోకి వెళ్ళాడు. గొప్ప టౌన్లు ఇవి, లుస్త్రా, ఇకోనియా. ఇంకో ప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ అక్కడ అడుగుతున్నాడు, ఈ ప్రాంతంలో ఒక యవనస్తుడు కావాలి, నాకు అవసరం, మంచిగా వాక్యానుసారంగా పరిశుద్ధంగా దేవుని పరిచయంలో సహాయం చేసే సహోదరుడు నాకు కావాలి, యవనస్తుడు కావాలి. ఉన్నారా బ్రదర్? ఉన్నారండి. ఒక వ్యక్తి ఉన్నాడు. ఏం చేస్తుంటాడు ఆయన? ఎప్పుడు వాక్యం అంటూ ఉంటాడు, ఎప్పుడు సంఘానికి వెళ్తున్నాడు, ఎప్పుడు ఆరాధన చేస్తూ ఉంటాడు. ఈ మధ్యలో ఏదో కొత్త బాధ చెప్తున్నాడు. ఆ ఏరియాలో ఉన్న కుర్రోళ్ళందరూ, యవనస్తులందరూ ఏం చేస్తాడు? రమేష్ బేదర్లాగా కదిలించేశాడు ఆ ప్రాంతాన్ని అంతా. ఆ ప్రాంతంలో ఉన్న యవనస్తులందరూ కదిలించాడు ఆయన. ఎవరు? ఇప్పుడంటే పిలవట్లేదు కానీ ఆ రోజుల్లో, బ్రదర్ ఇక్కడ వాక్యం చెప్పే బ్రదర్, ఇక్కడికి మనం వెళ్ళి మనం వాళ్ళకి పరిపూర్ణంగా వాక్యం చెప్పాలి. మేము వెళ్ళాం ఆ ప్రాంతానికి. ఇక మాకంటే ఎక్కువగా బ్రదర్ చెప్పారు ఆ ప్రాంతంలో. ఇప్పుడు హరీష్ బ్రదర్ కానీ, చందు బ్రదర్ కానీ, ఇంకా అక్కడ శ్రీకాంత్ బ్రదర్ కానీ, ఇంకొక చందు బ్రదర్ కానీ, ఇంకా చాలా మంది సహోదరులు మానేశారు. వీళ్ళందరూ కూడా సత్యాన్ని ఎరిగి ఉన్నారంటే అక్కడ ఆ యవనస్తుడు పనిచేశాడు. ఏ పట్టణానికి వెళ్ళి, ఆ పట్టణంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఒకే పేరు వినపడుతుంది. ఎవరు? తిమోతి. ఎంత గొప్ప విశ్వాస సోదరుడా. అందుకోసమే పౌలు గారు నా నిజమైన కుమారుడని స్టేట్మెంట్ ఇచ్చాడు. తిమోతిని నా నిజమైన కుమారుడు తెచ్చుకున్నాడు. ఎందుకంటే పౌలు యొక్క విశ్వాసము, తిమోతి యొక్క విశ్వాసం ఒకటే. తండ్రి స్థానంలో తీసుకున్నాడు, కుమారుడు స్థానంలో తీసుకున్నాడు. ఆయన తండ్రిగా మారిపోయాడు. ఇప్పుడు తిమోతి యొక్క విశ్వాసం మరింత బలపడుతూ ఉంది. ఈ పౌలు యొక్క పరిచర్యలో తిమోతి ఉన్నాడు, పౌలు యొక్క పరిచర్యలో దేమా ఉన్నాడు. దేమా కూడా పౌలుతో ఉన్నాడు. కానీ పరిచయం చేసేటప్పుడు చూడండి, నా నిజమైన కుమారుడైన తిమోతి, ఇహలోకాన్ని ప్రేమించిన దేమా,
ఇప్పుడు సంఘంలో మీరు ఎలా ఉన్నారు? జబ్బైన పండ్లుగా ఉన్నారా? మిక్కిలి మంచిగా పండ్లుగా ఉన్నారా? సాహితీ సిస్టర్ని కదిలిస్తే ఆమెతో మరికొద్దిసేపు మాట్లాడాలి. ఆమె చెప్పే మాటలు ఎంతో స్వీట్ గా ఉంటాయి, నా విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంటాయి, లోకానికి వ్యతిరేకంగా ఆమె నన్ను నడిపిస్తూ ఉంటది అనే విధంగా నీ మాటలు ఉన్నాయా? ఏ ఎప్పుడు నువ్వు అదంటావు ఇదంటావు, సినిమాకి వెళ్దాం పదా, కాలేజ్ డుమ్మా కొట్టే సట్ వెళ్దాం పదా అని జబ్బైన పండ్లు కలిగి ఉన్నావా? ఏ పండ్లు మీరు కలిగి ఉన్నారు? ముసలం ముచ్చట్లో చెప్పే పండ్లు కలిగి ఉన్నారా? దేవుని గురించి, దేవుని యొక్క వాక్యాన్ని గురించి చింతగలిగే పండ్లను మీరు కలిగి ఉన్నారా? పౌలు యొక్క సంఘములో పౌలు యొక్క ప్రసంగాన్ని వింటూ తిమోతి ఒక పరిపూర్ణమైన విశ్వాసగా ఎదిగాడు. ఎలాగంటే పౌలు ఏ ప్రాంతంలో ఉన్నా గుర్తుండిపోయే విధంగా మారిపోయాడు తిమోతి. పౌలు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎవరిని తలంచుకుంటాడు? ముందు నోరు తెరిస్తే తిమోతి. ఎందుకంటే అంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు యవనస్తుడు. చూడండి, తాను చివరిలో, నేను ఎందుకు రిఫరెన్స్లు తీయట్లేదు, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి, నేను తీయట్లేదు ఎందుకంటే మనకు చాలా సమయం అయిపోయింది. నేను అంశం ముగించాలి కాబట్టి నేను చెప్పేస్తున్నా పైపైన. తాను చివరి ఉత్తరం ఎవరికి రాశాడు తెలుసా? 2వ తిమోతికే రాశాడు ఆయన. అంటే తను ప్రారంభంలో తిమోతి గురించి విచారణ తీసుకొచ్చుకున్నాడు, ముగింపులో రోమా ప్రభుత్వానికి తన తలని అర్పించే సమయంలో కూడా పిలుస్తున్నాడు. అక్కడ మనం చదువుకున్నాం 4వ అధ్యాయం 9-10 వచనాల్లో ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నా దగ్గరికి త్వరగా రా. తిమోతి పౌలు దగ్గర ఉంటే ఆ ఉత్సాహమే వేరు, అవునా? అందుకోసం ఏమన్నాడు తెలుసా? వాళ్ళందరూ దేమా వెళ్ళిపోయాడు, లోకాన్ని విడిచేసి, లోకాన్ని ప్రేమించి దేమా వెళ్ళిపోయాడు. ఇగో ఆ మార్కు ఇంకొక పక్కకి వెళ్ళాడు, ఇంకో సహోదరులు ఇంకొక పక్కకి వెళ్ళారు. నేను ఇప్పుడు ఇక్కడ ఒంటరిగా ఉన్నా కాబట్టి నువ్వు నా దగ్గరికి త్వరగా రా. ఎంత సాధ్యమైతే సాధ్యమైన త్వరగా నా దగ్గరికి రా. ఎంత ప్రేమ బ్రదర్! హల్లెలూయా. అంటే తిమోతితో సహవాసం చేయాలంటే పౌలుకి ఇంట్రెస్ట్ గా ఉంది, పౌలుతో సహవాసం చేయాలంటే తిమోతికి ఇంట్రెస్ట్ గా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా మిక్కిలి మంచి పండ్లు, మిక్కిలి మంచి పండ్లు కలిగినవారు వాళ్ళు, మంచి ఫలాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు. దేమ జబ్బు పండ్లు కలిగినాడు, అదే సంఘంలో ఉన్నాడు. దేని చూస్తున్నాడు ఆయన? ఈయన నడు నొప్పి వచ్చింది, ప్రసంగం అయిపోయిన తర్వాత నడు నొప్పి వస్తే ఎవరిని పిలుస్తున్నాడు? ఇప్పుడు ఎవరిని పిలవాలి? అసలే దేమాకి అవిశ్వాసం ఉంది, సరే ఎందుకు వచ్చింది ఆయన పిలిచిన కానీ మళ్ళీ అవిశ్వాసం అయిపోతాడు అని దేమాన్ని వదిలేచ్చుగా. ఎవరిని పిలుస్తున్నాడు? దేమ ఉన్నాడు. ఎక్కడ దేమ ఒకసారి అన్నా వెళ్ళి కూర్చోబెట్టలేదు, నాకు బాగా నడు నొప్పి వచ్చింది. ఇదేంటండి, మీరు నుంచుంటేనే, మీ నీడ పడితేనే పడుతుంటే నీకు నడు నొప్పి ఏంటి? ఇది మోసం ఉంది. బలహీనతలు చూస్తున్నాడు. పరిచర్లో ఎంత గొప్పగా జరుగుతుందో చూడట్లా, ఏం చూస్తున్నాడు? బలహీనతలు చూస్తున్నాడు. నువ్వు కూడా అలాగే చూస్తావు, నీ సహోదరుల బలహీనతలు, నీ సహోదరుల కొరతలు, జబ్బైన పండ్లు అవి. అలాంటి పండ్లు తింటే మిగతా వాళ్ళు కూడా చచ్చిపోతారు. మిక్కిలి జబ్బు గల పండ్లు అవి. ఇదేమా లోక సంబంధమైన కార్యాలు చూస్తున్నాడు. ఒక రోజున చలికాలం వచ్చేసింది. మనకంటే ఇక్కడ పర్వాలేదు వేడిగా ఉంది. దేవాజీ బ్రదర్ అంటారు, ఏంటని ఇక్కడ ఎంత వేడిగా ఉంది, మా ఊర్లో ఉడికిచ్చేతం చేయాలంటాడు ఆయన. ఇక్కడ ఆ యొక్క ప్రాంతాల్లో చాలా చలికాలం చాలా చల్లగా ఉంటది. పౌలుకి ఒక చోట అంగి మర్చిపోయాడు. అంగి మర్చిపోయిస్తే ఇక్కడ శీతాకాలం వచ్చేసింది, పౌలు వేసుకున్న ఒకే అంగి ఉంది. ఎంత గొప్ప ధనవంతుడు, ఒక అంగితో ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ. అయినా సిగ్గుపడట్లేదు. ఎంత ఎందుకు, నాకు ఎంత బాధలు ఎందుకు, మా ఇంటికి వెళ్ళిపోతే డబ్బు ఉందని అని వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదండి. దేవుడు ఎన్నుకున్న మనిషి ఎప్పుడు కూడా దేవుడు సెలక్షనే బాగుంటుంది బ్రదర్. అందుకోసమే ఇక్కడ దేవుడు సెలక్షన్స్ ఇదంతా కూడా. రాత్రి అంతా మీరు కూర్చొని ఉంటారు, నాకు తెలుసు. రాత్రి అయినా కూర్చుంటారు మీరు, అదే కొంచెం అప్పుడప్పుడు కళ్ళు మూతూ ఉంటారు. మన శరీరధారిగా ఉన్నాం కాబట్టి కొంచెం బలహీనత ఉంటుంది. పౌలు ఆ యొక్క ఒకే ఒక అంగి ఉంది, శీతాకాలం వచ్చింది, ఆ తిమోతి దగ్గర మర్చిపోయాడు. అసలుకే దేమ అనుమానం పడుతున్నాడు, దేమ ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరిని పిలిచాడు? మళ్ళీ దేమాన్ని పిలిచాడు. దేమ ఇట్రా నాన్న, ఒక లెటర్ రాయి. లెటర్ రాపిచ్చాడు. ఎవరితో? దేమతో. ఏమని రాపిచ్చాడు తెలుసా? ప్రియమైన తిమోతి, తొందరగా రానా,
వీళ్ళు అటు వెళ్ళిపోయారు, వీళ్ళు ఇటు వెళ్ళిపోయారు, వాళ్ళు అటు వెళ్ళిపోయారు, వీళ్ళు ఇటు వెళ్ళిపోయారు. కాబట్టి నువ్వు నా దగ్గర తొందరగా రా. వచ్చేటప్పుడు ఏం చేయాలి? నేను వచ్చిన అక్కడ ఒక అంగి మర్చిపోయి వచ్చాను. నేను శీతాకాలం కాబట్టి నాకు ఒకటే ఉంది, ఇక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి వచ్చినప్పుడు నా అంగిని పట్టుకొని రా. రాసిన తర్వాత నువ్వు రాసావా నాన్న? ఇటు సంతకం పెట్టేది ఎవరు? పౌలు గారు. రాసిందేమో దేమా, సంతకం పెట్టిన తర్వాత పేపర్ మూసేసి పుస్తకం అక్కడ పెట్టి, బ్రదర్ ఇప్పుడే వస్తాం బ్రదర్. ఎవరు? దేమా. ఎక్కడికి ఇప్పుడే వస్తా బ్రదర్. వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? తెస్సలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏముందంటే లగ్జరీ గల పట్టణం అంటది. ఎలా కావాలంటే అలా జీవించవచ్చు. ఆయన అనుకున్నాడు, అబ్బా ఇప్పుడు దాకా పౌలు అంటే గొప్ప వర్తమానికుడు అనుకున్నాడు. అని అనుకోవడంలో తప్పుందా? చూసే కోణంలో తప్పుంది. చూసే కోణంలోనే తప్పుంది. నిజమే, గొప్ప వర్తమానికుడే. ఈ లోకం అనుకున్నట్టుగా యేసు నమ్మితే కేసులు పోవు. చెప్తున్నదిగా, యేసు నమ్మండి కేసులు పోతాయి. ఇంకా 2 కేసులు పెడతారు నీ మీద యేసు నమ్మితే. నీకు జబ్బులు వస్తాయి, నీకు శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి. దేమ చూశాడు, అబ్బో ఇతని వెంట ఉండడం వల్ల మళ్ళీ పిచ్చోళ్ళు అంటున్నారు ఇప్పటికే. ఇతని నడువు నొప్పి అందరూ స్వస్థపరుస్తూ అంటాడు, ఇతను నడువు నొప్పి తగ్గించుకోలేడు. ఇతను వస్త్రాలు ఉండవు, ఒక అంగి చేసుకుంటాడు, నైట్ అంతా మళ్ళీ దాన్ని ఉతుక్కుంటాడు. ఏనే పాస్టర్ గారండి, ఇలాంటి పాస్టర్ గారు మాకు అవసరమా? రోజుకో సూట్ వేసుకునే పాస్టర్ గారు మాకు కావాలి, కారులో తిరిగే పాస్టర్ గారు మాకు కావాలి. ఇలా బోతద్దాలు పెట్టుకునే పాస్టర్ గారు మనకెందుకు బ్రదర్? ఏదో అవుతుంటే సైడ్ అప్పుడు గారిపోతున్న పాస్టర్ మనకు అవసరం బ్రదర్? జబ్బు పళ్ళు కలిగిన వాళ్ళు, దేమాలు వాళ్ళు బాహ్య సంబంధంగా చూస్తాం, కానీ మనం బాహ్య సంబంధంగా చూడలేం. మనం ఆ యొక్క భూతద్దాలు పెట్టుకున్న వ్యక్తి లోపల కూర్చుంటే సింహం వలె గర్జించాడు ఆయన. నాకు అనిపించింది, ఏం బ్రదర్ ఇలా కేకలు పెడుతున్నాడు ఆయన, ఈ పక్కన రోజులు ఉంటారా అనుకుంటున్నాను. నా ఆలోచనంత పక్కన రోజులకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది ఇలా కేకలు పెడుతుంది ఇక్కడ. లోక సంబంధమైన వాళ్ళు ఆయన శరీర రూపం చూశారు వాళ్ళు. ఆయన కాలు లేదు, ఆయన చనిపోయాడు, కానీ మనము పై రూపం చూడలేము. మనము ఆయన ఎవరు, ఆయన ఏం చేయగలడు మాత్రమే చూడసాం మనం. ప్రభుకి స్తోత్రం కలండి. దేమ అంత గొప్ప పరిచర్యలో పాలు పంచుకొని, అంత గొప్ప వర్తమానికుడితో ఉండి, అంత గొప్ప వర్తమానాన్ని విని, చిన్న చిన్న కారణాలతో సంఘాన్ని విడిచిపెట్టేసి, వర్తమానికుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ తిమోతి యవనస్తుడిగా ఉన్నాడు. యవన కాలంలో ఏదైనా తన నచ్చినట్టుగా జీవించగలడు ఆయన. అయినా కూడా తన యొక్క కుటుంబం యొక్క నడవడిక ప్రకారంగా ఆ గడిలో వచ్చిన వర్తమానాన్ని వెంబడించి పౌలుతో పాటుగా ఉండి, పౌలు యొక్క వర్తమానంలో పరిచర్యలో పాలు పంచుకుంటూ పౌలుతో పాటు ఉన్నాడు ఆయన. చివరి వరకు పౌలుతోనే ఉన్నాడు ఆయన. మరి సంఘంలో నువ్వు ఎలా ఉన్నావు? తిమోతి వలె ఉన్నావా? దేమ వలె ఉన్నావా? పౌలే చెప్తున్నాడు, దేమ ఇహలోకాన్ని ప్రేమించాడు, ఎథెన్స్కి వెళ్ళిపోయాడు. తిమోతి దేవుని ప్రేమించాడు. ఏం చేశాడు తెలుసా తిమోతి? నేను ముగిస్తే చాలా సమయం ముగిస్తా. ఏం చేశాడు తెలుసా తిమోతి? దేవుని వాక్యాన్ని విని పౌలు గారు ఎక్కడుంటే అక్కడికి సహాయం చేయటంలో కానీ, పరిచయం చేయటంలో కానీ, సంఘాల్లో మీరు తిమోతి పత్రిక 2వ అధ్యాయాలు కూడా చదవండి. మొదటి తిమోతి 2 చదవండి, 2 భాగాలు. సంఘాన్ని ఎలా నడిపించాలనేది నేర్పించాడు. యవనస్తులు ఎలా ఉండాలి, సంఘాన్ని ఎలా పెట్టాలి, కాపరులు ఎలా ఉండాలి, సంఘ పెద్దలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా రాసింది ఎవరంటే తిమోతి. సంఘంలో ఎలాంటి బోధలు వస్తాయి, ఎలాంటి కల్పనా కథలు వస్తాయి, హితబోధలు ఎలా వస్తాయి, ఇవన్నీ రాసింది ఎవరు? తిమోతి. స్త్రీల గురించి రాసింది ఎవరు? తిమోతి. స్త్రీ బోధ చేయాలో చేయకూడదా రాసింది ఎవరు? పౌలు గారే తిమోతికి రాస్తున్నాడు. తిమోతి పత్రిక తిమోతికి చెప్పాడు ఆయన. ఇవన్నీ కూడా ఎవరికి అప్పగించాడు? తిమోతికి అప్పగించాడు. వెళ్ళి సరి చేయాలి. ఇదిగో పలానా చోట స్త్రీ పెత్తనం జరుగుతుంది, తిమోతి నా కుమారుడా నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ స్త్రీ బోధించకూడదు, అక్కడికి వెళ్ళి చెప్పు. ఇదిగో పలానా చోట సంఘ పెద్దను ఎన్నుకుంటున్నారు, వాళ్ళకి నచ్చినట్టుగా ఎన్నుకుంటారు, అక్కడ చెప్పెళ్ళి సంఘ పెద్దను ఎలా ఎన్నుకోవాలో అక్కడికి వెళ్ళి చెప్పు. తిమోతిని వాడుకుంటున్నాడే. ఇప్పుడు బైబిల్లో యవనస్తుడిగా పరిచయం ప్రారంభం చేసిన తిమోతి 80 సంవత్సరాలు జీవించాడు. తన యొక్క వయసు ఎంత? 80 సంవత్సరాల వయసులో కూడా అతను ఎవరు? యవనస్తుడే. 80 సంవత్సరాలు వచ్చినా కూడా తిమోతి యవనస్తుడే. ఇప్పుడు ఏ పాస్టర్ కూడా ఈ యవనస్తుడి గురించి చెప్పాలంటే ఎవరి గురించి మాట్లాడతాడు? తిమోతి గురించే మాట్లాడతాడు. అంత ఉత్సాహంగా పనిచేశాడు ఈ తిమోతి. ఒక రోజున ఒక ఉత్సవాల్లో విగ్రహారాధన జరుగుతుంది, ఉత్సవాలు జరుగుతున్నాయి. అందరూ కూడా ఆ యొక్క భయంకరమైన పూజల్లో వాటిల్లో నిమగ్నం అయిపోయారు. అక్కడికి వెళ్ళి
వాళ్ళకి వాక్యం చెప్తున్నాడు. అయ్యా, ఇది చాలా భయంకరమైన కార్యము. దేవుడు జీవం కలిగిన దేవుడు. ఈ రాళ్లలో, ఈ విగ్రహాల్లో దేవుడు లేడు. ఇక మన దేవుడు యెహోవా, ఆయన యేసుగా వచ్చాడు. ఇప్పుడు మీరు నమ్మితే మీరు రక్షణ, మీకు నమ్మకపోతే దేవుని యొక్క మార్గం మీకు తెలియదు, మీరు నాశనానికి వెళ్ళిపోతారు అని ప్రసంగం చేస్తా ఉన్నాడు. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ మేరీ మాత ఉత్సవాలు, మంగళగిరి ఉత్సవాలు, లూర్దు మాత ఉత్సవాలు. అక్కడికి వెళ్ళి నువ్వు బ్రహ్మం గురించి చెప్తే వింటారా బ్రదర్? విజయవాడ తిరుపతి గుడి దగ్గరికి వెళ్ళి, అలా తిరుపతి దగ్గర కొండల మీదకి వెళ్ళి మీరు మెసేజ్ చెప్తే వింటారా వాళ్ళు? వినరు కదా. కానీ తిమోతి అక్కడికి వెళ్ళి చెప్తున్నాడు. వాళ్ళందరూ కోపంతో ఒక దుడ్డు కర్ర పట్టుకుని కొట్టి 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 చంపారు. ఎంత భయంకరమో చూడండి బ్రదర్. ఎవరిని చంపారు? పౌలు యొక్క మాటను అంటి పెట్టుకున్నందుకు బహుమతి ఏమొచ్చింది బ్రదర్? మామూలు మేడం అది. దుడ్డికరతో కొడతా ఉంటే ఎలా ఉంటుంది బ్రదర్? తెలుసా మీకు దుడ్డికర అంటే? దాన్ని తీసుకొని తిమోతిని కొట్టి కొట్టి చంపారు. సత్యానికి వెంబడించినందుకు, సత్యానికి సాక్షిగా ఉన్నందుకు, ఆ గడియ వర్తమానుడైన పౌలు యొక్క పరిచయంలో భాగస్వాముడైనందుకు ఆయనకు వచ్చిన బహుమతి ఏంటి? దుడ్డికరతో హతసాక్షిగా మారిపోయాడు. మరి పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోతే దేమాకు వచ్చిన బహుమతి ఏంటి? లగ్జరీ. లోకంలో లగ్జరీ. అది శాశ్వతం కాదు, ఇది శాశ్వతమైంది. తిమోతి చనిపోయిన తర్వాత కాన్స్టంటైన్ చక్రవర్తి తిమోతి యొక్క శల్యాల్ని, ఎముకల్ని తీసుకుని పోయి అపోస్తల దగ్గర, ఆ యొక్క ఎముకల దగ్గర భద్రపరిచించాడు కాన్స్టంటైన్ చక్రవర్తి. ఇది దేమాకు వచ్చిందా ఈ గుర్తింపు? రాలేదు బ్రదర్. క్షణిక సంతోషం కోసం, క్షణిక ఆనందం కోసం, ఈ లోక సంబంధమైన సంతోషం కోసం, ఈ లోక సంబంధమైన కార్యాల కోసం నువ్వు దేవుని విడిచిపెట్టేస్తే ఇక్కడ తినండి, నీకు ముగింపు అయిపోతుంది, జబ్బు పళ్ళుగా మిగిలిపోతావు. కానీ నువ్వు దేవుని కోసం నిలబడితే యుగ యుగాలు నువ్వు ఆయనతో పాటు గుర్తింపబడతావు. హల్లెలూయా. కాబట్టి సంఘములో తిమోతి వలె ఉన్నావా? సంఘములో దేమా వలె ఉన్నావా? నువ్వు సంఘములో మంచి మంచి అంజూర పండ్ల వలె ఉన్నావా? సంఘంలో జబ్బైన అంజూర పండ్లలో నీవు ఉన్నావా? ఎలా ఉన్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలా నడుస్తూ ఉంది? ఎలా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించుకుంటున్నావు అనేది నీకు నీవే వ్యక్తిగతంగా ఈ రాత్రికాల సమయంలో పరిశీలన చేసుకోనండి. హల్లెలూయా. సంఘాలని కలవరపరిచే సాతాన్ని నాశనం చేసే అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. జబ్బు పడగా ఉంటే ఆ భాగ్యాన్ని నీకు ఇవ్వలేడు దేవుడు. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, తిమోతి వలె ప్రియమైన కుమారుడిగా ఎలాగైతే ఉన్నాడు, మీరు దేవునికి కూడా ప్రియమైన కుమార్తెలుగా మీరు ఉండండి. వాడబారిన కిరీటం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఇచ్చిన మాట దీవించిన కాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఘనమైన దేవుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ లేఖనం నుంచి ప్రభు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసుకోవడానికి మా పితరులు పౌలు, తిమోతి వారి యొక్క జీవితంలో ఎంత మాదిరిగా మాకు ఉంచారు, మీకు మాకు చూపించారు మా ప్రభువా. ఆ లేఖనాల్లో గొప్ప స్థానంలో గొప్ప విద్యావేత్తగా ఉన్న పౌలు వాటన్నిటిని విడిచిపెట్టి నీకోసం హతసాక్షిగా మారిపోయాడు. యవనుడిగా ఉన్న తిమోతి అన్నిటిని విడిచిపెట్టి, యవనేచ్ఛల్ని విడిచిపెట్టి, సుఖాలను విడిచిపెట్టి పరిచయంలో భాగస్వామి అయినందుకు దుడ్డుకరతో హతసాక్షిగా మారిపోయాడు. మాకైతే ఎంతో ప్రేమనిచ్చావు మా ప్రభువా. కేవలం నమ్మితే చాలని చెప్పావు మా ప్రభు. మా కొరకు, మమ్మల్ని రూపించిన కొరకు, మమ్మల్ని వధువుగా సిద్ధపరిచే కొరకు మా పితరులు వారి యొక్క ప్రాణాలు సులువుగా తృణప్రాయంగా అప్పగించారు. ఏమాత్రం లెక్క చేయలేదు మా ప్రభు. కాబట్టి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని మేము కోల్పోకుండా మిక్కిలి మంచి గల పండ్లగంప వలె మేము ఉంటాకు సహాయం దయచేయండి. సంఘంలో ప్రతి ఒక్కరూ తిమోతి వలె నా ప్రియమైన కుమారుడా అని పిలిపించుకునే గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి. నా ప్రియమైన కుమార్తె అని పిలిపించుకునే గొప్ప భాగ్యానికి సహోదరులకు ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంలో బలపడక సహాయం దయచేయండి. మీరే నడిపించండి, మీరే బలపరచండి నా ప్రభు. ఇక్కడున్న సహోదరులందరూ కూడా బలపరిచి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారుగా మా మధ్య రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం ప్రభు. ఆమేన్. Crash band hum never fails. Crash band hum never fails. Crash band hum never fails indeed. Hallelujah, hallelujah. Crash band hum never fails indeed. Is coming very soon. Is coming very soon. Is coming very soon indeed. Hallelujah, hallelujah.
is coming very soon indeed. ప్రాణమయ యెహోవాను సన్నతించము, నా అంతరకు సమస్తమైన పరిశునామను సన్నతించము. నా ప్రాణమయ యెహోవాను సన్నతించము, మా ప్రభువును విమోచకుడైన క్రీస్తు బిడ్డం చేసిన ఉపకారంలో దీన్ని మరుగుతున్నాను. ఆమె ఆమె ఆమె. ఓ మన రాజులకు రాజును, ప్రభులకు ప్రభువును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క కృపా సమాధానము ఇక్కడ మోకరించిన పరిశుద్ధులకును, ప్రపంచవ్యాప్తంగా ఎత్తపడి సిద్ధపడుతున్న పరిశుద్ధులకును, ఓ ఆయన కృప సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేయండి మనం నడిపించిన గాక. ఆమె ఆమె ఆమె. గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. చాలా వందనాలు బ్రదర్. చాలా ఆలస్యమైన మీరు దేవుని కొరకు నిలబడినందుకు మీకు ప్రత్యేకంగా వందనాలు సహోదరి సహోదరులారా.